అయ్యాను కొన్ని క్లాసెస్. అందుకని స్టిల్ మళ్ళీ కంటిన్యూ చేసి జాయిన్ అయ్యాను సార్. వెరీ నైస్. మీరు ఎక్కడి నుంచి మేడం? నెల్లూరు నుంచి సార్. నెల్లూరు నుంచి. ఓకే. ఎవరు రెఫర్ చేశారు? అంటే నేను ఫేస్బుక్‌లోనే చూసి ఇన్‌స్టాలో చూసి వచ్చాను. ఓకే. హ్మ్. ప్రీవియస్ వర్క్ షాప్ అటెండ్ అయ్యారు. అది పూర్తిగా అటెండ్ అవ్వలేకపోయారని. పూర్తిగా అటెండ్ అవ్వలేకపోయాను సార్. అంటే క్లాసెస్ ఉన్నాయి, వేరే క్లాసెస్. ఓకే. బట్ వెరీ వర్క్ నైస్. ఇస్ కొంచెం కొంచెం విన్నా కూడా బానే అర్థమైంది నేను. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో సోన్ గారు ఓవర్ టు అండి. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు మా బైండింగ్ ఫ్యాక్టర్ అండి. అందరితో ఇంటరాక్ట్ అవుతూ లైక్ అందరి గురించి తెలుసుకుంటూ మేము వర్క్షాప్ అయిపోయినా సరే శ్రీనివాస్ గారు అందరితో టచ్‌లో ఉంటూ ఉంటారు. సో రాజేష్ గారు అండ్ శ్రీనివాస్ గారు మాకు కైండ్ ఆఫ్ సెంట్రల్ నోడ్స్ అన్ని కనెక్షన్స్‌కి. ఓకే. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అగైన్ నా పేరు సుమన్. నిన్న మనం అందరం వర్క్షాప్స్ ఫస్ట్ సెషన్‌లో కలుసుకున్నాము. నాతో పాటు బాలా ఉన్నారు. సో బాల రమేష్, మేమిద్దరం ఈ వర్క్షాప్‌ని కండక్ట్ చేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ సిహెచ్డిహెచ్సి టీమ్. మా టీమ్ మెంబర్స్ అందరూ లాస్ట్ డే రోజు వీళ్ళు ఇంట్రడ్యూస్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీంలో అంతా. బట్ ఫర్ నౌ మేమిద్దరం ఈ వర్క్షాప్‌ని కండక్ట్ చేస్తున్నాం. సో జీవన్ విద్య వర్క్షాప్ అనేది స్టార్ట్ చేసాము. లైక్ నిన్న మనం కొన్ని బేసిక్ ప్రపోజల్స్ చూసాము. వి వెంట్ త్రూ లైక్ what we want to be and what we are right now and what we want to be, and దానికి మనకి ఏం కావాలి, ఏది దేని మీద పని చేస్తే మనం ఏదైతే ఎలా ఉండాలని కోరుకుంటున్నామో దానికి దగ్గరగా వెళ్ళొచ్చు అన్న దాని మీద మనం కొన్ని అబ్జర్వేషన్స్‌ని డ్రా చేసాం. మీరందరూ ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఎక్కువ సదుపాయాలు లేదా ఎక్కువ డబ్బుతో ఫెసిలిటేట్ అవుతుంది. కానీ ఆ గోల్‌ని రీచ్ అవ్వకపోవచ్చు. అలానే మోర్ స్ట్రాంగర్ రూల్స్, స్ట్రిక్టర్ రూల్స్‌తో కూడా వెళ్ళడానికి ఆల్రెడీ ఉన్నాయి చాలా రూల్స్ ఫాలో అవ్వాలి. గైడ్‌లైన్స్ ఉన్నాయి అన్నిటికి. బట్ ఫాలో అవ్వడము ఆర్ లివింగ్ అకార్డింగ్ టు దెమ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. సో ప్రతి మనిషిలో ఒక రైట్ అండర్‌స్టాండింగ్ అనేది ఉంటే దెన్ యాజ్ అండర్‌స్టాండింగ్ ఇంప్రూవ్స్ మనం ఫేస్ చేసే ఇష్యూస్ గానీ, మన సమాజంలో ఇష్యూస్ గానీ, ఫ్యామిలీస్‌లో ఇష్యూస్ గానీ తగ్గుతాయి అనే ప్రపోజల్ మేము ముందుంచాం. సో సరే ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి? ఏం జ్ఞానం పెంచుకోవాలి? నా దగ్గర ఏం లేదు ప్రస్తుతానికి. నాకు అంతా బానే తెలుసని నేను అనుకుంటున్నాను. సో ఏం బెటర్‌గా తెలుసుకోవాలి సో థట్ ఐ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ మై లైఫ్. ఐ కెన్ ఇంప్రూవ్ మోర్ సామరస్యంగా ఉండడం, నా లైఫ్ మోర్ ఎఫెక్టివ్‌గా ఉండడము. అండ్ అది నేను ఒక పేరెంట్ కావచ్చు, ఒక స్పౌస్‌గా అవ్వచ్చు, ఒక ఎంప్లాయీగా అవ్వచ్చు, ఒక సివిల్ సొసైటీలో ఒక మెంబర్ కావచ్చు. సో నేను ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకుంటే ఐ కెన్ బి ఎ బెటర్ ఇండివిడ్యువల్ అన్న దాని గురించి మనం ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసాం. సో రైట్ అండర్‌స్టాండింగ్ తోటి మనలో ఒక లాస్టింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వస్తుంది అనేది మీ ముందుంచిన ప్రస్తావన. లైక్ నిన్న చెప్పినట్టు అన్నీ మన ముందు ప్రస్తావనల రూపంలోనే ఉంటాయి ఇక్కడ ఈ వర్క్‌షాప్‌లో. సో అవి మనం మళ్ళీ మన ఓన్ లైఫ్‌లో మనం వాలిడేట్ చేసుకొని అది కరెక్టా, రాంగా అని దానికి తగ్గట్టుగా మనం దాన్ని మన నాలెడ్జ్‌లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సో నిన్న ఇంకో అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఆల్‌దో రైట్ అండర్‌స్టాండింగ్ ఈజ్ మోస్ట్ క్రిటికల్ థింగ్, దాని మీద మనం పెట్టే ఎఫర్ట్ జనరల్లీ స్పీకింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎఫర్ట్ మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ మీద లేదా రిలేషన్‌షిప్స్‌ని ఎన్ష్యూర్ చేయడం మీద ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాం. సరైన ఫోకస్ కానీ, ఎఫర్ట్ కానీ మనం రైట్ అండర్‌స్టాండింగ్ మీద సరిపడా పెట్టట్లేదు అనేది ఒక అబ్జర్వేషన్. సో అండ్ రైట్ అండర్‌స్టాండింగ్ అనేది సరిగ్గా ఉంటే మన రిలేషన్‌షిప్స్‌లో మనం పెట్టే ఎఫర్ట్ గానీ, ఫిజికల్ ఫెసిలిటీస్ మీద పెట్టే ఎఫర్ట్ కూడా ఇంకా మోర్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది అండ్ మోర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక పేరెంట్‌గా ఎలా ఉండాలి అనేది నాకు ఇంకో బెటర్ క్లారిటీ ఉంటే, ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఐ కెన్ పుట్ ఇంటు పేరెంటింగ్ కెన్ బి అంటే తక్కువ టైం అయినా సరే ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉండడము. అలా రిలేషన్‌షిప్స్ విల్ బి మోర్ ఫుల్‌ఫిల్లింగ్ అండ్ సరిగ్గా మనం మన సంబంధాలని నిర్వర్తించొచ్చు అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అదే రైట్ అండర్‌స్టాండింగ్ లేకపోతే రిలేషన్‌షిప్స్‌లో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ వాటి మీద ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. అలానే ఫిజికల్ ఫెసిలిటీస్ మనం మనకి ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి ఫిజికల్ ఫెసిలిటీస్?
మన లైఫ్‌లో అనే మనకు కొంచెం క్లారిటీ ఉంటే దానికి తగ్గట్టుగా అంత సమకూర్చుకోవడం, దానికన్నా కొంచెం ఎక్కువ సమకూర్చుకోవడం మీద మనం ఎఫర్ట్ పెట్టొచ్చు. ఎంత అవసరము ఆర్ ఏం రోల్ ప్లే చేస్తాయని మనకి క్లారిటీ లేనప్పుడు వి కీప్ ఇన్వెస్టింగ్ మోర్ అండ్ మోర్ టైమ్ బికాజ్ వాటితోటి కొంచెం అట్‌లీస్ట్ మనకి విజిబుల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తుంది కదా మన లైఫ్‌లో. మనం మనిషిగా ఎంత మారామో అనేది మెజర్ చేయడం కష్టం. అదే ఫిజికల్ ఫెసిలిటీస్ అయితే, ఓహ్! నాకు ఇవాళ ఒక ఇల్లుంది, రేపు 4 ఇల్లులున్నాయి. అట్‌లీస్ట్ మెజర్ చేయొచ్చు. సో, అది మెజరబుల్ కాబట్టి దాని మీద ఎక్కువ ఎఫర్ట్ యూజువల్లీ పెడుతూ ఉంటాం మనము. నేను గ్రోత్ అనే అట్‌లీస్ట్ కనిపిస్తుంది. నాది ఇవాళ రూ. 1,00,000 రేపు 10,00,000 ఎల్లుండి రూ. 1,00,00,000 అట్లా ఐ కెన్ మెజర్ ఇట్ కాబట్టి మనం దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెడుతూ ఉంటాం. బట్ అది పెంచినంత మాత్రాన మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందా? మన రిలేషన్‌షిప్స్ మోర్ మీనింగ్‌ఫుల్‌గా అండ్ ఎఫెక్టివ్‌గా ఉంటాయా? అనేది మనం చూసుకోవాల్సిన విషయం. అంటే ఈ వర్క్‌షాప్‌లో మనం రిఫ్లెక్ట్ అవుదాం దాని మీద. దాని రోల్ ఏంటి ఫిజికల్ ఫెసిలిటీస్‌ది? ఎంతవరకు దే కెన్ బి ఎఫెక్టివ్ ఇన్ మై లైఫ్ అన్నదాన్ని. And of course, all three are important for human beings. But out of these three, right understanding is more important because ఇది ప్రాపర్‌గా ఉంటే మిగతా 2 ఎఫెక్టివ్‌గా చేయొచ్చు అనేది ఒక ప్రపోజల్ మీ ముందు ఉంచింది. సో, రైట్ అండర్‌స్టాండింగ్ ఈస్ క్రిటికల్ అన్నది అబ్జర్వ్ చేసాం. అండ్ దెన్ ఓకే. నాకు రైట్ అండర్‌స్టాండింగ్ లేదు అని అనుకుంటున్నాము. సో, అసలు నా కరెంట్ అండర్‌స్టాండింగ్ ఏంటి? సో, మనం ఏవైతే అనుకుంటాం నా ప్రస్తుతం ఒక ఒక నేను ఒక ప్రతి మనిషికి ఒక ఫిలాసఫీ అంటూ ఉంటుంది లైఫ్‌లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలా అనేది కొంతమంది ఫిలాసఫీ అవ్వచ్చు. ఒక చెంప మీద కొడితే ఎదురు వాళ్ళ చెంప మీద కొట్టాలనేది ఇంకొకళ్ళ ఫిలాసఫీ అవ్వచ్చు. సో, అట్లా ప్రతి ఒక్కళ్ళకి అండ్ ఇది జస్ట్ ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్. బట్ చిన్న చిన్న విషయాల్లో గూడా లైక్ సక్సెస్ అంటే డెఫినిషన్ ఒకటుంటుంది. కొంతమందికి సక్సెస్ అంటే యూ నో చాలా ఆస్తి సంపాదించడం అయ్యుండొచ్చు సక్సెస్ అంటే. లేదా కొంతమందికి ఒక బిజినెస్ పెట్టి దాన్ని పెద్ద బిజినెస్‌గా మార్చడం అవ్వచ్చు. ఇంకొకళ్ళకి ఒక గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం సక్సెస్ అవ్వచ్చు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరల్డ్ వ్యూ ఉంటుంది. నాకు సక్సెస్ అంటే ఏంటి అనే డెఫినిషన్. సో, దాన్ని బట్టి మనం జీవిస్తూ ఉంటాం. అలానే మనకు కొన్ని నమ్మకాలుంటాయి. కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. కొన్ని మూఢనమ్మకాలుంటాయి. అన్నిటి కలయిక నాకు ప్రస్తుతం ఉన్న జ్ఞానం. సో, ఇందులో గనక ఏమైనా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా, కాంట్రడిక్షన్స్ ఉన్నా అవన్నీ మన లివింగ్‌లో కనిపిస్తా ఉంటాయి. ఆహ్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. సో, అలానే ఇప్పుడు ఈ కరెంట్ అండర్‌స్టాండింగ్‌ని కొంచెం ఫిల్టర్ చేసుకుంటూ రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఉన్నదున్నట్టు చూడగలగడం. అస్తిత్వంలో గాని, జీవితంలో గాని ఉన్నదున్నట్టు చూడగలిగితే మనం కాంట్రడిక్షన్స్ తగ్గి అవర్ లైఫ్ విల్ బి మోర్ స్మూతర్ అండ్ మోర్ హార్మోనియస్ వేరెవర్ వి లివ్ అనేది ఆమ్, మన ప్రపోజల్ ఇక్కడ జీవన్ విద్య వర్క్షాప్లో. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవడమే మనిషి యొక్క కీ గోల్. ఇది ఎప్పుడైతే మనం బిల్డ్ చేసుకుంటామో మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ తోటి వీ కెన్ బి ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఆ బెటర్ హ్యూమన్ బీయింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆమ్, ఆ బెటర్‌నెస్ కనిపిస్తుంది. సో, అది నాలో నేను జీవించినా, లేదా నేను నా శరీరంతో జీవించినా, నా సంబంధాల్లో జీవించినా, లేదా నేను ఒక ప్రకృతిలో ఒక భాగంగా జీవించినా, ఎక్కడ జీవించినా సరే, నాలోని ఆ మెరుగైన ఒక హ్యూమన్ బీయింగ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో, దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. సో, ఆ వెర్షన్‌ని నేను రీచ్ అవ్వాలి అంటే, నేను నా రైట్ అండర్‌స్టాండింగ్ మీద పని చేయాలి అనేది ఇక్కడ మేము ఉంచుతున్న ప్రస్తావన. సో, ఇక్కడి దాకా మనం చూసాము. ఆ తర్వాత మనం సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఫార్ ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా అండి? ఇవాళ వినయ్ గారు కాకుండా మిగతా వాళ్ళు కూడా క్వెషన్స్ అడగాలని ఆశిస్తున్నాను. మంచి క్వెషన్స్ అడిగారు వినయ్ గారు. బట్ మిగతా వాళ్ళు కూడా మాట్లాడి క్వెషన్స్ అడిగితే బావుంటుంది. ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. చిన్న గ్రూప్ 30 మెంబర్స్. సో, ఇట్ విల్ బి గుడ్ టు హావ్ ఇంటరాక్టివ్ సెషన్స్. ఇప్పటిదాకా మీ ముందుంచిన ఇన్ఫర్మేషన్ గాని, ఇదంతా ప్రపోజల్స్ గాని క్లియరా అండి? అట్‌లీస్ట్ చాట్‌లో చెప్తారా మీరు? మీ మీకేమనిపిస్తుంది క్లియరా? క్లియర్‌గా లేదా? వెరీ క్లియర్ బాస్. ఓకే. రైట్. థాంక్ యూ అండి. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఫీల్ ఫ్రీ టు అన్‌మ్యూట్ అండ్ ఆస్క్. ఏం మొహమాట పడకండి. దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ బ్యాడ్ క్వెషన్. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. ఆహ్, ఇప్పుడు మనం ఎవరైనా ఎదుటి వాళ్ళు మనల్ని మెచ్చుకున్నారనుకోండి సంతోషంగా ఫీల్ అవుతాం. హ్మ్. అలాగే వాళ్ళు ఏదైనా కోపంగా మాట్లాడారనుకోండి హుహు. బాధపడతాం. అది అవును. కొంతమంది బాధపడతారు. కొంతమంది దాన్ని ఈజీగా తీసుకుంటారు. హ్మ్.
అంటే అది మనం ఎందుకు బాధపడాలి? సంతోషం అంటే హ్మ్. మెచ్చుకున్నప్పుడు సంతోషపడి, ఏదైనా అన్నప్పుడు హ్మ్. బాధపడతాం. అది కరెక్ట్ అంటారా? ఎందుకన్నారో హ్మ్. అర్థం చేసుకోవాలంటారా? కొంతమంది వదిలేస్తారు. హ్మ్. దాని గురించి వాళ్ళు పట్టించుకోరు. హ్మ్. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలుంటాయి. ఏదో ఒక మాట అన్నారనుకోండి, అదే పట్టుకొని అలా అన్నారు అని హుహు. కొంతమంది బాధపడతారు. అవును. అంటే ఆ బాధపడటంలో వాళ్ళకి జ్ఞానం లేదు అనుకోవాలా? హ్మ్. దీనికి మీ ఎక్స్‌ప్లనేషన్ కావాలి. యాహ్! తప్పకుండా అండి. మంచి మంచి అర్థమైందా? ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అండ్ అందరికీ ఉండే ప్రశ్న గూడా. ఇది ఇది యాక్చువల్లీ ఇది ఆ! ఫండమెంటల్ క్వెషన్. 90% మందికి కాదు 99% మందికి ఈ క్వెషన్ ఉంటుంది. సో, హ్మ్. సో ఇందులో మనం చూడాల్సిందేంటి అంటే ఎప్పుడైతే నాకు సంబంధాల గురించి ఇంకా కొంచెం బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తుందో అప్పుడు హ్మ్. నేను ఈ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు నన్ను పొగిడితే ఎక్కడికో ఎళ్ళిపోతాను. ఒక చిన్న మాట అంటే ఎక్కడికో కిందకెళ్ళిపోతాను. 2 అంటే ఒక విధంగా ఎదుటి మనిషి చేతిలో మన రిమోట్ ఇచ్చేసినట్టే కదా! వాళ్ళు ఏ ఛానెల్ పెడితే మనలో అది నడుస్తున్నట్టు కదా! హ్మ్. సో, అవును. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్సెప్టబులా కాదా అసలు నాకు ఇలా ఎదుటి మనిషి నా ఎమోషన్స్‌ని అప్స్ అండ్ డౌన్స్ చేయగలుగుతున్నారు అనేది. అంటే నా మీద నాకొక స్వతంత్రత, ఒక కంట్రోల్ లేదు. ఒక ఫ్రీనెస్ లేనట్టే కదా! రైట్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఆ పరిస్థితి అనేది మనకి యాక్సెప్టబులా కాదా? హ్మ్. అలా అలా వేరే వాళ్ళ బిహేవియర్ బట్టి నా మూడ్ మారిపోతుంది. నా మెంటల్ స్టేట్ మారిపోతుంది అన్న పరిస్థితి ఏదైతే మనం ఉన్నామో, అది మనకి హ్మ్. యాక్సెప్టబులా? మనం అందులోంచి బయటికి రావాలని కోరుకుంటున్నామా? బయటికి రావాలనే కోరుకుంటున్నాను. బయటికి రావాలని కోరుకుంటున్నాం. సో, ఫస్ట్ థింగ్ అది గుర్తించాం. ఓకే. ఇలా కంటిన్యూయస్‌గా వేరే వాళ్ళ బిహేవియర్ బట్టి నేను హ్యాపీగా అవ్వడం, సాడ్ అవ్వడం అనేది నాకొద్దు అనేదైతే గుర్తించాం. సరే. ఇప్పుడు నాలో ఎటువంటి జ్ఞానం కలిగితే నేను వాటెవర్ పరతంత్రత అందాం ఫర్ నౌ. ఓకే. పరతంత్రత గదా! బికాజ్ ఎదుటి మనిషి మాట మాట గాని, చేష్టలు గాని వాటి మీద నా మెంటల్ స్టేట్ గాని, నా హ్యాపీనెస్ డిపెండ్ అయిపోయింది కాబట్టి ఆ పరతంత్రత అనే పరిస్థితిలోంచి మనం బయటికి రావాలనేది మన గోల్ కదా! సో, ఎటువంటి హ్మ్. జ్ఞానంతో బయటికి రావాలి అనేదే మనం నే చూడాలి. సో, అది మనము రిలేషన్‌షిప్స్ అనే టాపిక్ ఇప్పుడు వన్ బై వన్ ఎళ్తున్నాం. మనం రైట్ అండర్‌స్టాండింగ్‌లో ఇక్కడ 4 పాయింట్లు రాసాం గదా! నా గురించి, హ్మ్. తర్వాత నా శరీరం గురించి జ్ఞానము, ఆ తర్వాత నా సంబంధాల జ్ఞానం, తర్వాత ప్రకృతి హ్మ్. మరియు అస్తిత్వం యొక్క జ్ఞానం. సో, మనం ప్రస్తుతం జస్ట్ అసలు బేసిక్ ఏం ఏం దేని గురించి రైట్ అండర్‌స్టాండింగ్ బిల్డ్ జేసుకోవాలి అన్న దాని దగ్గర ఉన్నాము. సో, ఎప్పుడైతే ఫస్ట్ తర్వాత మన గురించి మనం ఫస్ట్ అర్థం జేసుకుందాం. సో, అబౌట్ మై సెల్ఫ్ గురించి కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాము. ఆ తర్వాత నాకు నా శరీరానికి ఉన్న సంబంధం గురించి కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాం. ఆ తర్వాత మనిషికి మధ్యలో ఉన్న సంబంధం గురించి టైమ్ స్పెండ్ జేసి దాని ఫండమెంటల్స్ ఏంటి? ఎలా నేను ఒక్క నిమిషం అండి. పిల్లల్ని ఆడుతున్నారు. ఓకే. సో, మన గురించి మన సంబంధాల గురించి ఎటువంటి జ్ఞానం నాలో వస్తే ఆ పరతంత్రత నుంచి బయటపడొచ్చు అనేది మనకి లెట్స్ సే ఇంకో 2 రోజుల తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? బట్ అది ఓకే పార్ట్ అండి. ఆఫ్ ద వర్క్‌షాప్. మీరు అడిగిన క్వెషన్‌ని ఆన్సర్ చేయడం అనేది ఈ వర్క్‌షాప్ యొక్క వన్ ఆఫ్ ద కీ గోల్స్. సో, మీరు లెట్స్ సే ఫిఫ్త్ డే, సిక్స్త్ డే కల్లా మీ క్వెషన్ ఇంకా ఆన్సర్ అవ్వలేదనుకోండి, దెన్ విల్ టేక్ ఇట్ అప్ అగైన్ అండి. బట్ వి విల్ అడ్రెస్ ఇట్ ఇన్ ద వర్క్‌షాప్. అదైతే నేను చెప్పగలను. ఓకే సార్. థాంక్స్. అదే మన ఓకే అండి. సంతోషం దుఃఖాల మీద ఆధారపడి ఉంటుంది గదా! అనేది నా అదే. ఆలోచన గూడా. కొంతమందేంటంటే అవునండి. వదిలేస్తారు. అంటే ఏమన్నా గాని అది దాన్ని అన్ వాళ్ళు అలాగే అంటారులే మనం ఇలాగే చేసుకుంటా ఎళ్ళిపోదాము. వాళ్ళ మాటలు మనం హ్మ్. ఎందుకు పట్టించుకోవాలి అదే. అని సో వదిలేస్తారు. అది హ్మ్. కాదేమో అనిపించింది. రైట్. సో, ఎలా మనం మన రిలేషన్‌షిప్స్‌ని అర్థం చేసుకుంటే, ఎలా మనం ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటే, వాళ్ళ పట్ల సరైన ఫీలింగ్ కలిగి కూడా స్టిల్ దాన్ని మనం ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉండగలుగుతాము అనేది చూద్దాం. సో, మనం ఓకే. అది ప్రాపర్‌గా ఇంటర్ప్రిట్ చేయగలిగితేనే మనలో రైట్ ఫీలింగ్స్ ఉంటాయి. అదర్‌వైజ్ మీరన్నట్టు వాళ్ళని ఇగ్నోర్ చేసినా ప్రాబ్లమే. వాళ్ళ మీద కోపం వచ్చి వదిలేసినా ప్రాబ్లమే. రైట్? వాళ్ళని తక్కువ చేసి చూసి వదిలేసినా ప్రాబ్లమే. సో, కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఎదుటి మనిషి పట్ల బికాజ్ వాళ్ళ పట్ల ఏదైనా రాంగ్ ఫీలింగ్ ఉంటే సఫర్ అయ్యేది మనమే గదా మళ్ళీ.
వాళ్ళ మీద కోపం అవును. వచ్చినా సరే ఫీల్ అయ్యేది మనమే సఫర్ అవుతాం. ఉమ్, సో రైట్ అవును. ఫీలింగ్స్ని ఎట్లా ఎన్ష్యూర్ చేసుకోవాలి మనలో అనేది మనం 4th 5th డేస్లో విల్ కమ్ టు దట్ అండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే, సో కొంచెం ముందుకు వెళ్దాము. ఈలో ఇంకెవరికైనా క్వశ్చన్ ఉన్నా అన్మ్యూట్ చేసి అడగండి. సో ఏదైతే కరెంట్ అండర్స్టాండింగ్ అంటున్నామో, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం హెల్త్ గురించి మనకి ఎటువంటి మనలో మనలో ఆలోచనలు కానీ మనలో ఎలాంటి థాట్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిక్గా ఫీల్ అవ్వడం ఇష్టం ఉండదు. అంటే ఐ డోంట్ వాంట్ టు ఫాల్ సిక్. ఎవరికి జబ్బుగా ఉండడం అనేది ఇష్టం లేదు. కానీ దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయడం కూడా ఇష్టం లేదు. సో నాకు సిక్నెస్ వద్దు, నాకు ఎక్సర్సైజ్ కూడా వద్దు. సో ఈ 2 కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుందా? మనకు తెలుసు ఏంటంటే మనం ప్రాపర్‌గా మన బాడీని మెయింటైన్ చేస్తేనే సిక్నెస్‌కి అట్‌లీస్ట్ దూరంగా ఉండగలుగుతాం. కానీ ఎక్సర్సైజ్ చేయలేము. సో ఇది కాంట్రాడిక్టింగ్ విత్ ఈచ్ అదర్. 2 మనలోనే ఉంటాయి. వీలైతే అసలు ఎటువంటి ఎఫర్ట్ లేకుండా నేను హెల్తీగా ఉండగలిగితే అది ఇంకా సూపర్. సో ఇవన్నీ నాలోనే ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు ఫాల్ సిక్. ఓకే. తర్వాత మనలో ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాము అనే ఒకటి ఉంటుంది. సో సో ఇష్టం వచ్చినవి కూడా తినగలగాలి. కానీ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఓకే. అన్నీ జీన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మనదేముంది, మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా అల్టిమేట్‌లీ మన పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్‌ని బ్లేమ్ చేసుకోవచ్చు. రైట్? అసలు ఎటువంటి ఎక్సర్సైజు లేదా హెల్త్ గురించి యాక్షన్ లేకుండా హెల్త్ మెయింటైన్ చేయగలిగితే ఇంకా బావుంటుంది. ఇవన్నీ మనలోనే ఉంటాయి చాలా వరకు. అందరని గాదు. అంటే జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్‌గా చెప్తున్నా. వీటిల్లో కాంట్రడిక్షన్స్ మీరు చూడండి. ఎలాంటివి మనలో ఉంటాయండి రిలేషన్‌షిప్స్‌లో. సో నాకు హ్యాపీగా ఫుల్‌ఫిల్లింగ్ రిలేషన్‌షిప్స్ కావాలి. నేను రిలేషన్‌షిప్స్‌లో స్పేస్ ఇవ్వాలి. కానీ ఎక్కువ స్పేస్ ఇస్తే మళ్ళీ నేను అలసైపోతానేమో అనే ఒక భయం ఉంటుంది. రైట్? తర్వాత నాకు రెస్పెక్ట్ కోసం చాలా డబ్బుంటేనే రెస్పెక్ట్ వస్తదేమో అనేది ఒక ఆలోచనొస్తుంది. ఓకే. మళ్ళీ ఎదుటి మనిషి ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతాను అనే అనే కొన్ని ఆలోచనలుంటాయి. సో ఇవన్నీ కరెక్టా? రాంగా? ఇది కరెంట్ అండర్‌స్టాండింగ్ ఈజ్ ఇట్ గుడ్డా? బ్యాడా? అనేది అసెస్ చేసుకోగలగాలి. రైట్? అలానే మనం వర్క్ ప్లేస్‌లో చూస్తే నేను నాకు 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 చాలా నేను చేసే పనికి అసలు వాళ్ళు సరిపడా పే చేయట్లేదు. కానీ వీలైనంత వరకు వర్క్ లైట్‌గా ఉండాలి. ఎందుకంటే నాకు ఫ్యామిలీ బాధ్యతలున్నాయి. కానీ నాకు జాబ్ సెక్యూరిటీ కావాలి. కానీ వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా కావాలి. మళ్ళీ నా కెరియర్ మంచిగా గ్రో అవ్వాలి. సో ఇయన్నీ కావాలి నాకు. వర్క్ తక్కువ ఉండాలి, పే మంచిగా ఉండాలి, జాబ్ సెక్యూరిటీ కావాలి, వర్క్ సాటిస్ఫాక్షన్ కావాలి, కెరియర్ బాగుండాలి. మీకేమైనా కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయేమో చూడండి. ఎందుకంటే ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి పాసిబుల్ కాదేమో. అలానే యాజ్ పేరెంట్స్, ఓకే, ఐ నీడ్ టు ప్రొవైడ్ బెస్ట్. మనకి పిల్లలకి బెస్ట్ థింగ్స్ ఇవ్వాలనేది ఒక పక్కన ఉంటుంది. తర్వాత బెస్ట్ టీచర్స్‌ని ఇవ్వాలి. మంచిగా సెటిల్ అవ్వాలి నా పిల్లలు. ఆ తర్వాత నా నా ఫ్రెండ్స్ పిల్లల్లాగానే వీళ్ళు కూడా బాగుండాలి, లేదా వాళ్ళకన్నా బెటర్‌గా ఉండాలి అండ్ డిసిప్లిన్డ్‌గా ఉండాలి. ఓకే. నేను చాలా బిజీ. నా పిల్లల కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేయడానికి. సో వాళ్ళు నా దగ్గర వాళ్ళతో ఉండడానికి టైం లేదు. అది కూడా మన 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 అండర్‌స్టాండింగ్‌లో ఉంటుంది. అంటే మనం అలా ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా స్పౌస్ గురించి చూస్తే, ఓకే, కొన్ని పనులు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తాం మగవాళ్ళు చేసే పనులా ఇవి, ఆడవాళ్ళు చేసే పనులా అని కొన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి కొంతమందికి. ఆ తర్వాత నేను నేను తను ఏది చెప్పినా వినేసానంటే నన్నింకా గౌరవిస్తారో లేదో, నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకున్నట్టా అలా చేస్తే, దెన్ నా గురించి నేనసలు ఎప్పుడు పట్టించుకోవాలా వద్దా? అన్నీ వాళ్ళ గురించే, వాళ్ళకి కావాల్సినట్టే జరిగితే ఇంక నా గురించి పట్టించుకోనట్టవుతుందా? దెన్ యూనో నా స్పౌస్ ఓన్లీ తన పేరెంట్స్‌నే గౌరవిస్తుంది లేదా ప్రేమిస్తుంది. నా పేరెంట్స్ గురించి నేనే పట్టించుకోవాలి. తర్వాత తర్వాత ఐ మీన్ నీకేమీ తెలీదు, నాకే అంతా తెలుసు. ఇంక ఇవన్నీ రెగ్యులర్ థింగ్సే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగేవి. సో ఇలా ఏంటంటే మనం వీటిల్లో అందరికీ అన్నీ ఉంటాయి అన్నట్టు కాదు గానీ, ఇఫ్ యూ నోటీస్ వీటిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి చాలా. అంటే ఈ అన్నిటి ప్రకారం మనం జీవిస్తే న్యాచురల్లీ మనకి ఇష్యూస్ వస్తాయి ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లైఫ్. రైట్? బికాజ్ పిల్లలకి టైం ఇవ్వలేను. కానీ నాకు పిల్లలు చాలా ఏంటంటే మంచి విలువలతోటి ఆర్గనైజ్డ్‌గా, డిసిప్లిన్డ్‌గా ఉండాలి అనే 2 కోరికలు ఏవైతే ఉన్నాయో కాంట్రాడిక్టింగ్ విత్ ఈచ్ అదర్. అలానే
ఐ కాంట్ లెట్ గో ఆఫ్ ఎనీథింగ్. నా వైఫ్ కోసం నేనేమి లెట్ గో చేయలేను, కానీ నా వైఫ్తో రిలేషన్షిప్ ఎక్సలెంట్గా ఉండాలి. రైట్, రెండు కాంట్రడిక్టింగ్ విత్ ఈచ్ అదర్. నా వర్క్ దగ్గర నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టకూడదు, కానీ సాలరీ మాత్రం ఎక్సలెంట్గా ఉండాలి. ఆర్ నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ కావాలి. ఈ రెండు కాంట్రడిక్టింగ్ విత్ ఈచ్ అదర్. రైట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఇవ్వాలి రిలేషన్షిప్స్లో, కానీ అమ్మో ఎక్కువ స్పేస్ ఇస్తే మళ్ళీ అలసుగా తీసుకుంటారేమో అనే భయం కూడా ఉంది. సో రెండు కాంట్రడిక్టింగ్ విత్ ఈచ్ అదర్. హెల్త్ గురించి ఆల్రెడీ చూసాం. నేనేమి ఎక్సర్సైజ్ చేయకూడదు, కానీ నాకు చాలా మంచి హెల్త్ కావాలి. రెండు కాంట్రడిక్టింగ్ విత్ ఈచ్ అదర్. రైట్, సో అట్లా ఏంటంటే వీ లివ్ విత్ మెనీ కాంట్రడిక్టింగ్ బిలీఫ్స్ అండ్ అజంప్షన్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఇప్పుడు మనం చెప్పిన సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్, సో బాలగారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో నేను దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో వీటిలో ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఇమీడియట్గా ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ అండి. సో మన కరెంట్ అండర్స్టాండింగ్ని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మన కరెంట్ అండర్స్టాండింగ్ ఎలా బిల్డ్ అయింది? మనం చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితుల వల్ల, మనం చదివిన పుస్తకాల వల్ల, మన పెద్దవాళ్ళు చెప్పినవి మనం విని, లేదా సినిమాల్లో హీరోలు చెప్పినవి విని, లేదా ఇంకేదో లైక్ మన ఓన్ ఎక్స్పీరియన్సెస్, ఇలా చేస్తే మంచి జరిగింది, ఇలా చేస్తే చేయలేదు, అలా రకరకాల కాంబినేషన్స్లో మన అండర్స్టాండింగ్ని మనం బిల్డ్ చేసుకున్నాం. మనం ప్రస్తుతం ఉన్న అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో వాటిల్లో కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొన్ని కరెక్ట్ ఉండకపోవచ్చు. ఆ ఫిల్టరేషన్ ఎలా చేసుకోవాలి? నేను నాలోని మాన్యతలని, కండిషనింగ్ని పోగొట్టుకుని రియాలిటీని ఉన్నట్టు చూడగలగడం ఎలా అచీవ్ చేయాలి అన్నదానికే ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఇందులో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక జల్లెడ పట్టే మెకానిజం లాగా పెట్టాను ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఏదో పోస్తే కొన్నే బయటకు వస్తాయి, రైట్ అండర్స్టాండింగ్ మాత్రమే బయటికి రావాలి. ఆ ఫిల్టరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూస్తే ఫస్ట్ మనకు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ ద ప్రపోజల్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ టు మీ? బికాజ్ మనలోనే ఒక ఇన్నేట్నెస్ ఉంది విచ్ విల్ కీప్ పాయింటింగ్, అరే నువ్వు తప్పు చేస్తున్నావు, అరే ఇది చేయకూడదు. ఎవరినైనా వెళ్ళి యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఇరిటేట్ చేసినప్పుడు, లేదా ఒక అబద్ధం చెప్పేటప్పుడు, లేదా ఒక బ్యాడ్ థింగ్ చేసేటప్పుడు మనలోంచే ఒక ఇన్నర్ వాయిస్ అంటారు, కాన్షియస్నెస్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు కదా, అది తడుతూ ఉంటుంది, తప్పు చేస్తున్నామేమో అని. సో అది ఫస్ట్ చెక్. ఓకే, కొన్నిసార్లు అది చెప్పినా సరే మనం దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఆ చెక్ కనుక అది దీన్ని ఇక్కడ అన్నాం, ఈజ్ ద ప్రపోజల్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ టు మీ? ఈ ప్రస్తావన ఏదైతే ఉందో ఇది నాకు న్యాచురల్గా యాక్సెప్టబులా కాదా? అదే న్యాచురల్ యాక్సెప్టెన్స్ పార్ట్. దెన్ ఓకే, ఇది పాస్ అయింది అంటే నేను దాని ప్రకారంగా జీవించినప్పుడు నా లైఫ్లో ఇట్ షుడ్ లీడ్ 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్స్లో కంఫర్ట్ రావాలి, నాకు కంఫర్ట్ ఉండాలి, ఎదుటి మనిషికి కంఫర్ట్ రావాలి. అది సెకండ్ పాయింట్. రైట్, థర్డ్ పాయింట్ ఏంటి అంటే ప్రకృతితో మన సంబంధాల్లో, అంటే ప్రకృతి అంటే ఇంక్లూడింగ్ శరీరం కానీ బయట నేచర్ కానీ ఎన్రిచ్మెంట్ జరగాలి. నాట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ నేచర్ జరగాలి. ఈ రెండు కనుక మనం చూడగలిగితే అంటే ఇది ఎక్స్పీరియన్షియల్ వ్యాలిడేషన్ అవుతుంది. అంటే అదొక ప్రమాణం, అంటే ఇది ట్రైఅవుట్ చేశాను ఈ ప్రపోజల్ ప్రకారం జీవించడానికి, అండ్ ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ టు గుడ్ థింగ్స్ బోత్ అట్ రిలేషన్షిప్స్ అండ్ ఇన్ రిలేషన్ విత్ నేచర్. అయితే ఎక్స్పీరియన్షియల్ వ్యాలిడేషన్ చెక్ పాస్ అవుతుంది. మనం చేయాలి, అది ఎవరో చెప్పారు ఇలా జరుగుతుంది అన్నట్టు కాదు, మనం చేసుకోగలగాలి. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ యూనివర్సాలిటీ. అంటే ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో టైం, ప్లేస్, ఇండివిజువల్కి అతీతంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే రెస్పెక్ట్ అనేది ప్రతి మనిషికి వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఆర్ రెస్పెక్ట్ ఈజ్ యాక్సెప్టబుల్ టు ఎవ్రీ వన్ అనేది ఇండియాలో వర్తిస్తుంది, ఆస్ట్రేలియాలో వర్తిస్తుంది, చైనాలో వర్తిస్తుంది, అమెరికాలో వర్తిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా సరే అది వర్తిస్తుంది. అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్లేస్, ఇండిపెండెంట్ ఆఫ్ టైం. అంటే ఇవాళ రెస్పెక్ట్ కావాలి, వచ్చే సంవత్సరం రెస్పెక్ట్ కావాలి, 10 ఏళ్ల క్రితము రెస్పెక్ట్ కావాలి. ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. సో ఇండిపెండెంట్ ఆఫ్ ప్లేస్, ఇండిపెండెంట్ ఆఫ్ టైం అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండివిజువల్. సో ప్రతి మనిషికి అది యూనో హిందూ అయినా, ముస్లిం అయినా, తెల్లవాళ్ళైనా, నల్లవాళ్ళైనా, ఎవరికైనా సరే అది రెస్పెక్ట్ అనేది కావాలి. ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం, ప్లేస్, ఇండివిజువల్. సో ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్. సో ఇవన్నీ పాస్ అయినవి రైట్ అండర్స్టాండింగ్లో భాగం అవుతాయి. వీటిల్లో ఎక్కడ ఫెయిల్యూర్స్ వచ్చినా మన ప్రపోజల్ని మాడిఫై చేసుకోవాలి, మన ప్రపోజల్లో ఏదో లోటు ఉంది అని మనం రివ్యూ చేసుకోవాల్సిన విషయం ఉంది. ఆర్ నా కరెంట్ అండర్స్టాండింగ్ని రివ్యూ చేసుకోవాలి, ఇది వర్క్ అవ్వట్లేదు అనేది మనం రివ్యూ చేసుకోవాలి.
సో ఇది సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఓకే. ఎనీ క్వశ్చన్స్ అండి సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో? Sorry. సార్ చెప్పండి. ఇప్పుడు కిడ్స్ కి కూడా న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా సార్. అంటే సహజంగా కొన్ని యాక్సెప్ట్ చేసేవి అట్లా ఉంటాయి కదా. మ్మ్, మ్మ్. వాళ్ళది మనం కండిషన్ ఇవ్వకుండా గ్రో చేస్తే కరెక్టే అంటారా? ఆ, అంటే మనం వాళ్ళకి మీరు ఏదో అనేది ఏదైనా చెప్పండి. కండిషన్స్ లైక్ వాళ్ళని కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి కొంచెం వరకు యాక్సెప్ట్ చేస్తాం కొన్ని పనులు చేసే వరకు. అది స్పాయిల్ అయిపోద్ది అని మనకి అర్థం అవుతుంది. అక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తాం. మళ్ళీ దాన్ని అంటే అంత స్పేస్ ఇచ్చే ఇది ఉండట్లేదు సార్ ఒక్కొక్కసారి. అప్పుడు అంటే లైక్ నా ప్రాబ్లమ్ చెప్తున్నాను యాక్చువల్గా. లేదు కరెక్ట్, మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యా, ఇట్స్ ఎ గుడ్ పాయింట్. సో యా, ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకా సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి పోయి ఉండొచ్చు. సో అప్పుడు ఏంటంటే మనము వాళ్ళలో ఒక ప్రస్తుతం కొన్ని ప్రపోజల్స్ని మనం నాటుతాం, కైండ్ ఆఫ్ లెట్స్ యూజ్ ద వర్డ్ నాటుతాం. ఓకే, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫేజ్లో మనం వాళ్ళలో కొన్ని ప్రస్తావనలు, అంటే మనం దాన్ని కండిషనింగ్ అనొచ్చు. అంటే అవి వాళ్ళ మాన్యతల్లాగా వాళ్ళలో ఉంటాయి కొన్ని. లెట్సే ఇంకా వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా ఆలోచించే ముందు ఏదైతే ఉందో, ఎలా అయితే మనం అక్యుములేట్ చేసుకున్నామో వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటారు, రైట్? కానీ ఆ అక్యుములేటెడ్ థింగ్స్ని వ్యాలిడేట్ ఈవెన్చువల్లీ ఎప్పుడైతే వాళ్ళు చేసుకుంటారో అప్పుడు అది వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ అయిపోతుంది. అంటే ఇంకా మాన్యతలల్లో అండర్స్టాండింగ్గా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు చెప్పారు వాళ్ళకి, లెట్సే యూనో అందరినీ గౌరవించాలి అని. ఓకే, ఆ పిల్లవాడు ఫస్ట్ దాన్ని వాళ్ళు దే విల్ యాక్సెప్ట్ ఇట్. దాని ప్రకారం వాళ్ళు దే విల్ లీడ్ ఫస్ట్ 15 ఇయర్స్ మీ దగ్గర ఎప్పుడైతే ఉంటారో, లెట్సే ఫస్ట్ 15 ఇయర్స్ దానికి తగ్గట్టుగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళకి ఒక స్టేజ్లో దాని గురించి డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెండ్స్ కానీ కాంట్రడిక్టింగ్ థింగ్స్ వస్తాయి. అది వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ దాన్ని సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాలిడేట్ చేసుకుని ఉంటే అప్పుడు అది వాళ్ళ అండర్స్టాండింగ్ అవుతుంది. లేకపోతే మీరు ఇచ్చిన మాన్యతగానే ఉండిపోతుంది కదా. అంటే ఇప్పుడు మనందరం ఫస్ట్ మాన్యతలుగానే మొదలు పెడతాం. మనం పేరెంట్స్ చెప్పినవి కానీ మన గురువులు చెప్పినవి కానీ అవి మాన్యతలుగా మొదలుపెట్టి ఆ మాన్యతలని నేను ఎక్స్పీరియన్షియల్గా వ్యాలిడేట్ చేసుకుని ఇట్ బికమ్స్ మై అండర్స్టాండింగ్. అట్లానే ఆ పిల్లవాడు కూడా ఎప్పుడైతే దాన్ని సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్గా చేసుకుంటాడో అప్పుడు ఇట్ బికమ్స్ హిజ్ అండర్స్టాండింగ్. అండ్ అది ఇంకా మనం మళ్ళీ ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత. అదర్వైజ్ అది ఎప్పుడైనా కొలాప్స్ అవ్వచ్చు. యా, అదర్వైజ్ చెప్పండి. ఇప్పుడు వ్యాలిడేట్ చేసింది అని అంటే మనకి చెక్ చేసుకోవడమే కదా సార్ అది. అంటే అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా, ఓకే రైట్ అయింది అని మనం థింక్ చేసుకోవడమే కదా. ఆ థింక్ చేసుకున్న తర్వాత రైట్ అయింది మనం ఎలా దాన్ని కంటిన్యూ చేస్తాం అంటే ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? అదే అంటే ఆ వ్యాలిడేషన్ అనేది ఎప్పుడైతే పర్మనెంట్ అవుతుందో, అంటే పర్మనెంట్ అవ్వడము అంటే ఇంకా ఇదే కరెక్ట్, ఇది తప్ప ఇంకేది కాదు అనే ఒక స్టేట్ వస్తుంది. అప్పుడు మన అండర్స్టాండింగ్ పర్మనెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల గురించి పక్కన పెడదాం, మన గురించి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు పొద్దున్నే లేచి నేను ఎక్సర్సైజ్ చేయాలి లేదా ఏదో ఒక యోగా చేయాలి. పొద్దున్నే అవసరం లేదు, రోజులో ఏదో ఒక టైంలో ఒక 30 నిమిషాలు నేను ఎక్సర్సైజ్ చేయాలి అని నాకు ఇన్ఫర్మేషన్ రూపంలో నాలో ఉంది, రైట్? కానీ నేను చేయట్లేదు. ఎందుకని? బికాజ్ దీనికి ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా ఇది చేయాల్సిందే. నేను ఒకవేళ నా శరీరాన్ని హెల్తీగా ఉంచుకోవాలి అంటే అండ్ శరీరంగా హెల్తీగా ఉండడం నా హ్యాపీనెస్కి చాలా ఇంపార్టెంట్ అనేది నాలో ఒక రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ అవ్వనంత వరకు దానికి ఏదో ఒక ఎక్స్క్యూజెస్ నేను ఎత్తుకుతూ ఉంటాను, రైట్? ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ అనేది లేదు. దిస్ ఈజ్ ఇట్, ఇది నాకు నా హ్యాపీనెస్కి చాలా క్రూషియల్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అని అన్నప్పుడే అది రైట్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే దాన్ని రైట్ అండర్స్టాండింగ్ అవుతుందో ఇది పర్మనెంట్ అండి. ఇంకా దానికి దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ఓకే.
ఇన్ఫర్మేషన్ రూపంలో ఉండడం వేరు, రైట్ అండర్‌స్టాండింగ్ అవ్వడం వేరు. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం వాలిడేట్ చేసుకొని దానికి ఇంకా ఆల్టర్‌నేటివ్ లేదు అని మనం రియలైజ్ అవుతామో, ఆ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అది రైట్ అండర్‌స్టాండింగ్ అవుతుంది. అదర్‌వైజ్ అది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో మన దగ్గర ఉంది అన్నట్టే. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. సో, పిల్లలది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంకా రిలేషన్‌షిప్స్ చేసినప్పుడు ఒక లైక్ పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్ గురించి కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాము. అప్పుడు వీల్ టాక్ మోర్ అబౌట్ లైక్ డిసిప్లిన్ ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటి? డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ వైపు వెళ్ళడం ఎలాగా? వాటి గురించి కొంచెం డీటెయిల్‌గా చూద్దామండి. థాంక్ యూ. ఓకే అండి. థాంక్స్. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? నా స్క్రీన్ షేర్ అవుతుందండి? కనిపిస్తుందా? యెస్ సార్. ఓకే. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఓకే. 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 ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ముందుకెళ్దామా? వెళ్ళాం సార్. ముందుకెళ్దాం. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా క్వెషన్ వచ్చినా మొహమాట పడకండి. అన్‌మ్యూట్ చేసి ప్లీజ్ సో, ఇక్కడ ఏదైతే ఫైనల్‌గా చెప్పామో ఫిల్టరింగ్ అండ్ ఫిక్సింగ్ అవర్ బిలీఫ్స్ లీడ్స్ టు రైట్ అండర్‌స్టాండింగ్. సో, ఈ వర్క్‌షాప్‌లో మీ ముందు చాలా వరకు ఈ ప్రపోజల్స్ ఉంటాయి. రైట్ అండర్‌స్టాండింగ్ ఇదేమో చూడండి అనేది ప్రపోజల్ రూపంలో మీ ముందు ఉంచుతాను. అంటే మీ ముందు వస్తూ ఉంటాయి ప్రపోజల్స్. సో, ప్లీజ్ రిఫ్లెక్ట్ అపాన్ దెమ్. ఓకే. సో, ఇప్పుడు రైట్ అండర్‌స్టాండింగ్ యొక్క స్కోప్. ఇది ఆల్రెడీ మనం బ్రీఫ్‌గా చూసాము. సో, రైట్ అండర్‌స్టాండింగ్ యొక్క స్కోప్ ఏంటి అంటే, నా గురించి నేను అర్థం చేసుకోవాలి. తర్వాత నా శరీరంతో నా రిలేషన్‌షిప్ అర్థం చేసుకోవాలి. అలానే నా సంబంధాలను నేను ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. మానవ సంబంధాలు. దాని తర్వాత ప్రకృతిలో ప్రకృతితో నా రిలేషన్‌షిప్ ఏంటి? అస్తిత్వంతో నా రిలేషన్‌షిప్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో, ఇది స్కోప్ ఆఫ్ రైట్ అండర్‌స్టాండింగ్. వీటికి వీ ఇవి వీటికి మించి ఇంకా ఏమీ ఉండదు. వీటిలో ఏది లేకపోయినా సరే రైట్ అండర్‌స్టాండింగ్ ఈస్ ఇన్‌కంప్లీట్. సో, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ద ఫుల్ సెట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ రైట్ అండర్‌స్టాండింగ్ యొక్క ఫుల్ స్కోప్ అన్నమాట ఇది. అండ్ ఇందులో మీరు చూస్తే ఇందులో పెద్ద మ్యాజిక్ ఏం లేదు. అతి చిన్న దాని నుంచి అన్నిటికన్నా పెద్ద దాని దాకా ఒక ఆర్డర్‌లో రాసాం అంతే. ఇప్పుడు నేను, తర్వాత నా శరీరం, నేను నా సంబంధాలు అంటే ఫ్యామిలీ, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ, తర్వాత ఆఫీసు, ఆ తర్వాత ఒక సమాజం, సమాజం తర్వాత ప్రకృతి, ప్రకృతి తర్వాత అస్తిత్వం. సో, చిన్నదాని నుంచి పెద్ద ఆర్డర్ దాకా రాసుకుంటూ వెళ్ళాం. సో, దాన్ని అన్నిటిని అర్థం చేసుకుంటే మనం ఎక్కడెక్కడ జీవిస్తాం మన డే టు డే లైఫ్. సో, నాలో నేను జీవిస్తూ ఉంటాను. నా ఆలోచనల్లో నేను జీవిస్తాను. నా కోరికలు, నా ఆస్వాదనలు ఇవన్నీ నాలో నేను జీవించడం. రైట్. సో, దట్ ఈస్ అబౌట్ మై సెల్ఫ్. అలానే నా శరీరంతో నేను జీవిస్తాను. సో, నా శరీరంతో డైలీ నా ఇంటరాక్షన్ ఉంటుంది. శరీరం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, అది చెయ్యి, ఇది తిను, ఇది మాట్లాడు అట్లా. సో, నాకు నా శరీరానికి ఒక ఇంటరాక్షన్ నడుస్తుంటుంది కంటిన్యూయస్‌గా. తర్వాత సంబంధాలు. సో, మనం మన సంబంధాల్లో జీవిస్తాం. ఒక మనిషితో మాట్లాడడం, ఒక మనిషితో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోటి పనులు చేసుకోవడం కలిసి. సో, ఇలా సంబంధాల్లో కూడా మనం జీవిస్తూ ఉంటాం మన డే టు డే లైఫ్‌లో. అలానే ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తాం. అంటే మనం ప్రకృతి నుంచి రోజు చాలా తీసుకుంటూ ఉంటాం. ప్రకృతికి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం. సో, అలా ఒక ప్రకృతిలో ఒక భాగంగా కూడా జీవిస్తాం. సో, నేను ఇవన్నీ ప్లేసెస్‌లో జీవిస్తున్నాను కాబట్టి, ఇవన్నీ డైమెన్షన్స్‌ని నేను అర్థం చేసుకోగలిగితే, ఈ డైమెన్షన్స్‌లో నేను సరిగ్గా ఎఫెక్టివ్‌గా జీవించొచ్చు. సో, ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే చెప్పండి. సార్ వినయ్, సారీ నేను యాక్చువల్ చెప్పండి. బయట ఉన్నాను కాబట్టి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ మచ్. బట్ ఇక్కడ దిస్ ఇస్ అంటే నేను అర్లియర్ ఒక చిన్న అంటే మన సుందరరాజ్ గారి దగ్గర వెళ్ళినప్పుడు కూడా దిస్ వాజ్ మై బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. ఇది నేను నా శరీరం అంటే మై సెల్ఫ్ అండ్ మై బాడీ మీరు చెప్తున్నారు కానీ నాకు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. నేను అంటే కనిపిస్తున్నా కదా, దిస్ ఇస్ వినయ్ రైట్, ద బాడీ ఇస్ దేర్. మరి మై సెల్ఫ్ మై బాడీ ఈ డిస్టింక్షన్ తర్వాత మళ్ళీ ఏమైనా వస్తుందా లేకపోతే అన్నది?
లేదు వస్తుందండి. ఇప్పుడు ఇవాళ సెషన్‌లోనే బాలా గారు దీని గురించి డెప్త్‌లోకి వెళ్తారు. ఆ డిస్టింక్షన్ ఏంటి? వాటి రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వాటి అవసరాలేంటి? వాటి ఫుల్‌ఫిల్‌మెంట్ ఏంటి? వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి? వై ఆర్ వి కాలింగ్ దెమ్ సెపరేట్ అనేది విల్ డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్. ఓకే. సరే అండి. నెక్స్ట్ దానికెళ్దాము. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ థ్యాంక్ యూ. అండర్స్టాండింగ్ మై సెల్ఫ్. పర్లేదండి. సో ఈ 4 డైమెన్షన్స్‌ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్. అంటే నన్ను నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అంటే మనందరం లైక్ యాజ్ ఇండివిజువల్స్ మనల్ని మనం అర్థం చేసుకోవడంతోనే మొదలుపెట్టాలి. మన ఏ అండర్స్టాండింగ్ అయినా సరే. సో ఫస్ట్ ప్రపోజల్ మీ ముందు ఉంచేది ఏంటంటే మనిషి మనిషి యొక్క బేసిక్ యాస్పిరేషన్ అంటే ఒక ఫండమెంటల్ కోరిక ఏంటంటే మనిషికి హ్యాపీగా ఉండడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అనేది కోరిక. సో ఇది ఒక మనిషి కోరిక లేదా మనందరి కోరిక? చాట్ విండోలో పెడతారండి మీ ఆన్సర్. ఇది మీ కోరిక అందరి కోరిక. కూడానా? యా అందరి కోరిక. లెట్ ఎవ్రీబడి సే ఇట్. సో అప్పుడు మనకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మన ప్రపోజల్ మీద. ఇది మీ కోరిక కూడానా? ఫండమెంటల్‌గా ఐ వాంట్ టు బి హ్యాపీ అనేది మీ కోరిక అంతేనా? రైట్. మనం ఏది చేసినా సరే అల్టిమేట్‌లీ మనకి వి వాంట్ టు బి హ్యాపీ. రైట్. సో ఓకే. సో ఇది మనందరి కోరిక. ప్రతి మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అగైన్ ఎల్లప్పుడు ఒక్కరోజు కాదు కదా! కంటిన్యూయస్‌గా హ్యాపీగా ఉండాలనేదేనా కోరిక మీది? కంటిన్యూయసా లేదా అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటే సరిపోతుందా? ఎల్లప్పుడూ అండి. ఎల్లప్పుడు. ఓకే. రైట్. సో అసలు ఇలా అంటున్నాం కాబట్టి హ్యాపీనెస్ అనేది మన కోరిక కాబట్టి హ్యాపీనెస్‌ని కొంచెం క్లియర్‌గా డిఫైన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యాపీనెస్‌కి మన లైఫ్‌లో డెఫినిషన్స్ వేరు వేరుగా ఉండొచ్చు. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ బంగీ జంపింగ్ అనేది హ్యాపీనెస్ అవ్వచ్చు. కొంతమందికి ప్లేన్‌లోంచి దూకడం అనేది హ్యాపీనెస్ అవ్వచ్చు. కొంతమందికి ఆహ్, టీవీ చూడడం అనేది హ్యాపీనెస్ అవ్వచ్చు. సో అట్లా డిఫరెంట్ డెఫినిషన్స్ ఉంటాయి కాబట్టి లెట్స్ డిఫైన్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ స్టేట్ వితిన్ మీ. అంటే నాలోని ఒక స్థితి అది. ఆ స్థితి ఎలాంటి స్థితి అంటే అదొక హార్మనీ అంటే సామరస్యం కలిగిన స్థితి. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ హార్మనీ. అండ్ ఆ స్థితిలో నేను కంటిన్యూయస్‌గా ఉండాలనేది అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఆ స్థితిలోంచి ఎవరైనా బయటికి తీసుకెళ్దాం అనుకున్నా మళ్ళీ ఆ స్టేట్‌కి బ్యాక్‌కెళ్ళిపోవాలని నాకు అనిపిస్తుంది. రైట్. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ కంఫర్ట్. అదొక కంఫర్టబుల్ స్టేట్ నాలో. అండ్ ఆ స్టేట్‌లో నాలో రైట్ ఫీలింగ్స్ కలిగి ఉంటాయి నాలో. ఓకే. అండ్ ఈ ఈ స్టేట్ ఏదైతే ఉందో ఇది బయట నుంచి వచ్చే స్టేట్ కాదు. ఇది ఒక ఇన్నర్ స్టేట్. అంటే నాలోని నా రైట్ అండర్‌స్టాండింగ్ దాన్ని సమాధానం అనే ఒక వర్డ్ యూజ్ చేస్తే నా రైట్ అండర్‌స్టాండింగ్‌కి ఆ సమాధానం నుంచి వచ్చే స్టేట్. సారీ అండి. మా వాడేదో రాసాడిక్కడ. మై మిస్టేక్. సో, ఆ సమాధానం నుంచి వచ్చే స్టేట్ అది. ఈ గైడెడ్ బై మై ఇన్నర్ సమాధానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక లక్ష్మి గారో ఎవరో అడిగారు కదా క్వెషన్. ఎదుటి మనిషి నన్ను మంచిగా పొగిడినప్పుడు నేనెక్కడికో హ్మ్. పొగడ్తలతో ఎక్కడికో వెళ్ళిపోతాను. అంటే అప్పుడు నేనేదైతే నాలో కలిగిందో అదొక టెంపరరీ స్టేట్. అది పర్మనెంట్ స్టేట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ నుంచి వచ్చింది కాబట్టి. సో, ఇది ఇన్నర్ ఆహ్, స్టేట్ అన్నమాట. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే స్టేట్ కాదు. సో, ఇవన్నిటి కలయిక ఏదైతే ఉందో దిస్ ఈజ్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ హ్యాపీనెస్. సో it's a state of harmony, and I want to be in that state always, and it's a comfortable state, and there are right feelings, and it's guided by my inner samadhan. Any question Andy so far? Okay, so what it is not an aveshita sthiti kaadu, ante ఇది ఒక ఎక్సైట్మెంట్ స్టేట్ కాదు.
అండ్ ఇట్స్ నాట్ అన్ ఎక్స్టర్నల్ సెట్టింగ్. అంటే నేను బయట సమకూర్చుకున్న వస్తువులు కానీ లేదా ఒక ఒక సెటప్ ద్వారా కలిగిన స్థితి కాదు. అండ్ ఇది ఎదుటి మనిషి మీద డిపెండెంట్ కాదు. ఇది ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ద అదర్. అండ్ ఈ బయట ఏంటంటే నో హర్డిల్ సెటప్ అంటే అన్నీ నాకున్న అవరోధాలన్నీ తీసేస్తే కలిగే, ఎక్స్టర్నల్లీ అవరోధాలన్నీ తీసేస్తే కలిగే స్టేట్ కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరరీ స్టేట్ ఆల్సో. ఇట్స్ నాట్ ఎ టెంపరరీ స్టేట్ ఆఫ్ లైకింగ్. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా ఫేవరెట్ ఫుడ్ ఏదైనా తిన్నాను అనుకోండి, అప్పుడు దాన్ని హ్యాపీనెస్ అనే అనొచ్చా అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మనలో ఏదో ఒక మంచిది కలుగుతుంది, కానీ అది మనం హ్యాపీనెస్ అనట్లేదు. ఎందుకంటే అది ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ కదా. తిన్నంత సేపు ఉంటుంది, తర్వాత పోతుంది కదా. సో దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ద హ్యాపీనెస్ హియర్. హ్యాపీనెస్ ఈస్ సంథింగ్ విచ్ స్టేస్ విత్ అస్ కంటిన్యూస్లీ, రైట్? అలానే అన్‌హ్యాపీనెస్ ఆల్సో ఈజ్ ఎ స్టేట్. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్. అంటే నాలో కొన్ని బాధలు గానీ, కాన్‌ఫ్లిక్ట్‌లు గానీ, కన్‌ఫ్యూజన్స్ కానీ ఉన్నాయి. సో అది అన్‌హ్యాపీనెస్. అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ స్టేట్. సో ఆ స్టేట్‌లో నేను ఉండదలుచుకోలేదు. నాకు బయటికి ఎప్పుడు వచ్చేద్దామా, బెటర్ స్టేట్‌కి ఎలా వెళ్ళొచ్చా అని ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ స్టేట్ విత్ ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, యాంగర్ ఇవన్నీ ఒక యూనో ఉండడం ఎవరికి యాక్సెప్టబుల్ కాదు కదా. సో దట్స్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్‌హ్యాపీ. అండ్ ఇది ల్యాక్ ఆఫ్ రైట్ అండర్‌స్టాండింగ్ వల్ల కలిగే స్టేట్. సో ఇది అన్‌హ్యాపీనెస్ గురించి మనం రాసింది ఇక్కడ. సో సార్ మనకు కావాల్సింది ఇది. హ్యాపీనెస్ అనేది మనకు కావాల్సిన స్థితి. యాహ్! చెప్పండి. ఎవరు అడుగుతున్నది? యాహ్! గో అహెడ్ అండి. సమ్‌వన్ వాస్ ఆస్కింగ్ ఎ క్వెషన్. సుమన్ గారు వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. సార్ ఇది ఈ హ్యాపీనెస్ ఈజ్ నాట్ అంటున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మెన్షన్ చేసింది నేచర్ అని. సపోజ్ నేను బీచ్కి వచ్చాను, ఐ జస్ట్ సాట్ డౌన్ దేర్, వాచ్ ద సన్ రైజ్, దెన్ ఐ గో హోమ్, ఐ ఫీల్ నైస్. హ్యాపీనెస్ కింద వస్తుందా, ఇది హ్యాపీనెస్ కింద రాదా? మీరు చెప్పండి డెఫినిషన్ బట్టి. అంటే స్టేట్ ఆఫ్ హార్మనీ అన్న దాంట్లో ఉంది ఫీలింగ్, కానీ ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి, ఇది జీవితాంతం దీన్ని ఈ మెమరీలో ఉండిపోలేను కదా, ఐ హావ్ టు కమ్ అగైన్ అనేది అక్కడ, దట్ ఈస్ వేర్ ఐ యామ్. పర్మనెంట్ సెట్టింగ్ కాదు కదా అన్నది. ఎగ్జాక్ట్లీ. యాహ్! ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం, జస్ట్ ఎ సెకండ్. సో నాకు ఒక్క 30 సెకండ్స్ ఇవ్వండి. మా బాబు పడుకోవట్లేదంట. జస్ట్ గివ్ మీ 30 సెకండ్స్. ఐ విల్ బి రైట్ బ్యాక్. సుమన్, ఈలోపు నేను ఆన్సర్ చేస్తాను యాహ్! బాలా ప్లీజ్, యు ఆర్ దేర్ రైట్? ప్లీజ్ టేక్ ఓవర్. యాహ్! నో ప్రాబ్లం. షూర్ సో టేక్ యువర్ వినయ్ టైం గారు, బాలా. షూర్. ఇదే ప్రపోజల్ మీద మనం వెరిఫై చేద్దాము. మన సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇందాక సుమన్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఏదైనా కానీ అది కంటిన్యూస్ ఉండాలి, టెంపరీగా ఉండొద్దు, అండ్ అది హ్యాపీనెస్ ఇస్తుందనంటే ఆ స్టేట్లో ఉండాలనుకుంటున్నాం. అయితే ఈరోజు మీరు బీచ్లో ఉన్నారు అండ్ పొద్దున సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఆ ఫీలింగ్ చాలా బ్లిస్ఫుల్గా ఉంది. కానీ సన్ ఆ స్టేట్లో అండ్ ఆ స్టేట్లో అయితే ఉండలేరు కండి. సన్ మార్నింగ్ అనేది స్లోగా ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అవుతుంది. సో అది చేంజ్ అవుతుంది, మీరు గమనిస్తే. అవునవును, రైట్? అవును. బట్ ఈ సన్ అనేది మీ మీద పడుతుంది రేస్ లాగా, కానీ ఫీల్ అవుతుంది మీ బాడీ మీద పడుతుందని మీరు ఫీల్ అవుతున్నారు. దాంతో మీకు హ్యాపీనెస్ వచ్చింది అని అంటున్నారు. అండ్ అది బాగానే ఉంది. కానీ సన్ ఉండడు కాబట్టి హ్యాపీనెస్ మధ్యాహ్నం, అంటే సన్ ఇదే స్టేట్లో ఉండరు, మధ్యాహ్నంకి ఇంకా వేడిగా అవుతారు, ఆ స్టేట్లోనే ఉండలేనప్పుడు అన్హ్యాపీయే కదండి. అవును. యా, కానీ ఇక్కడ జనరల్గా మనం ఎప్పుడైనా ఇట్లాంటి ప్రపోజల్ తీసుకున్నప్పుడు కొద్దిగా లార్జర్గా ఆలోచిస్తాం. పెద్దగా అంటే ఈ చిన్నగా ఇప్పుడు నాకు సరే నేను షేర్ చేస్తాను ఒక్క నిమిషం. సో మనం షేర్ చేశారు. నేను అన్‌షేర్ చేసింది బికాజ్ నాకు ప్యానెల్ కనిపియలేదు. అందుకని మళ్ళీ షేర్ చేశాను. ఓకే, వచ్చేసారా?
సో నాకు క్యారీ ఆన్ బాలా. ఫీలింగ్ అయితే కంటిన్యూటీ ఉంది. ఏమని ఈరోజు మార్నింగ్ నేను హ్యాపీగా ఉన్నా, ఐ హ్యాడ్ విటమిన్ డి అనుకుందాం, మంచిగా ఉంది, చాలా ఐ డిడ్. రోజు వెళ్ళడం అనేది నా టాస్క్, అండ్ ఈరోజు నేను వెళ్ళాను, హ్యాపీగా ఉన్నాను, అండ్ ఐ ఫెల్ట్, అండ్ దట్ ఈస్ అది టెంపరీ. బట్ ఒక టాస్క్ అని కంప్లీట్ చేసి అనే ఫీలింగ్ మాత్రం ఇంట్లో ఉంటుంది రోజంతా, రేపు పొద్దున వరకు. అవునా కదా? అయితే ఇక్కడ మీరు ఈ హ్యాపీనెస్ని కంటిన్యూగా ఆ ఫీలింగ్ని హోల్డ్ చేస్తూ, బ్యాక్ ఫీలింగ్ని ఏంటి, రేపు మళ్ళీ సన్ రైజ్కి నేను వెళ్ళిపోవాలి, అది కంటిన్యూటీ ఉండాలని చెప్పేసి మీరు దాని గురించి బాధపడుతున్నారు. కానీ ఫిజికల్గా చూసుకుంటే అవి మీకు హ్యాపీనెస్ ఇచ్చేవి మాత్రం కంటిన్యూస్లో లేవు. అండ్ లేకపోతే అన్‌హ్యాపీనెస్‌లో వెళ్తున్నాను అనేది కూడా ఒక కాన్సెప్ట్. సో, మీరు అది చూసుకోవాలన్నమాట. నేను మార్నింగే హ్యాపీగా ఉంటున్నానా? మధ్యాహ్నం హ్యాపీగా ఉంటున్నానా? రాత్రి కూడా హ్యాపీగా ఉంటున్నానా? లేదా సన్‌రైజ్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటున్నానా? అసలు నా పర్పస్ ఏంటి? నేను బీచ్‌కెళ్ళింది మార్నింగ్ యాక్టివిటీ హెల్త్ కోసమనో, లేకపోతే సన్‌రైజ్ ఉంటే మంచిగుంటది, అండ్ దిస్ ఈజ్ మై పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద టు డూ టాస్క్. సో, ఆ పర్పస్ బేస్డ్ ఆలోచిస్తారన్నమాట. లార్జర్‌గా ఆలోచించినప్పుడు దట్ ఈస్ ద యాక్చువల్ ఫీలింగ్. అండ్ దీంట్లో ఈ ఫిజికల్ యాస్పెక్ట్ అండ్ ఫీలింగ్ యాస్పెక్ట్ ఈ 2 చూసినప్పుడే ఇది మనకు అర్థమవుతుంది హ్యాపీనెస్ ఎలా ఉంటుందని. నా నెక్స్ట్ స్లైడ్‌లో మనము కొద్దిగా డీటెయిల్‌గా చేస్తాము. నేను సుమన్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను మైక్ మళ్ళీ. సుమన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బాలా. సో, మీరిందులో ఆలోచించాల్సింది ఒకటే అండి. నేను సన్‌రైజ్ చూసినప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానా? లేదా నేను హ్యాపీగా ఉండి సన్‌రైజ్ చూడడానికి వెళ్తున్నానా? ఏది కావాలి మనకనేది ఒకసారి ఆలోచించండి. సో, నేను హ్యాపీగా ఉండి నా రిలేషన్‌షిప్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడం వేరు. నేను హ్యాపీగా ఉండి సన్‌రైజ్ చూడడం వేరు. ఆర్ బీచ్‌కెళ్ళడం వేరు. నేను హ్యాపీగా ఉండి ప్రకృతితో ఒక కోఎగ్జిస్టెన్స్‌లో ఉండడం వేరు. లేదా నేను ఆ యాక్ట్ వల్ల నేను ఒక సన్‌రైజ్ చూడడం అనే ఒక ఘట్టం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానా? అనేది ఒకసారి రిఫ్లెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. గాట్ ఇట్. ఐ గెట్ అంటే ఇంటెన్షన్ బికమ్స్ ది ఓవర్రైడింగ్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ప్రపోజల్. అంటే ఇంటెన్షన్ కాదండి. ద స్టేట్ వితిన్ మీ. సో, వాట్ స్టేట్ ఈస్ వితిన్ మీ విచ్ ఈస్ మేకింగ్ మీ డూ దిస్. నేను అన్‌హ్యాపీగా ఉండి హ్యాపీనెస్ వైపు వెళ్ళడానికి సన్‌రైజ్ దగ్గరికెళ్తున్నానా? లేదా నేను ఆల్రెడీ హ్యాపీనే. నాలో ఒక సమాధాన స్థితి ఉంది. ఆ స్థితిని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ బికాజ్ నాకు నా నా శరీరాన్ని ఎన్రిచ్ చేసే బాధ్యత నాది కాబట్టి, ఆ పార్ట్ ఆఫ్ ద సమాధానంగా ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెస్‌లో నేను బీచ్‌కి వెళ్ళానా? అలానే లేదా నా 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 ఫ్యామిలీతో ఆహ్లాదంగా కొంచెం టైమ్ స్పెండ్ చేయడానికి వెళ్ళానా? సో, నాలో స్టేట్ అనేది ఇంపార్టెంట్. సో, ఏ స్టేట్‌లో ఉండి వెళ్తున్నాను బీచ్‌కి గానీ, సన్‌రైజ్‌కి గానీ అనేది రిఫ్లెక్ట్ చేసుకుందాం. హలో సార్. ఆర్ దిస్ ఈజ్ వేదమిశ్ర గారు ఇప్పుడు స్టేట్ గురించి ఇంకా డీటెయిలింగ్ ఉంటుంది. అంటే ప్రాబ్లీ ఐఎమ్ ఆస్కింగ్ టూ ఎర్లీ. అంటే హౌ డు ఐ కమ్ టు అ స్టేట్ వేర్ ఐ యామ్ ఇన్ దట్ స్టేట్ అండ్ దెన్ ఐ గో టు బీచ్. అంటే నేను హ్యాపీగా ఉన్న స్టేట్ లో బీచ్ వెళ్ళడం వేరు, ఇంట్లో చాలా బాధలు ఉన్నాయి బీచ్కి వెళ్దాం అన్నది వేరు. ఎగ్జాక్ట్లీ. ఆ స్టేట్ అచీవ్ చేయడానికే మనం ఈ వర్క్షాప్ అంతా, అంటే రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఓకే, ఇప్పుడు ఇది గోల్ కదా, హ్యూమన్ గోల్ ఈజ్ హ్యాపీనెస్ అంటున్నాం కదా, ఆ గోల్ అచీవ్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, వేదమిత్ర గారు చెప్పండి. సార్, ఇప్పుడు హ్యాపీనెస్ ఏవైతే డెఫినేషన్స్ ఇచ్చారో, సో దాన్ని బట్టి చూస్తే ఏవైతే ఇప్పుడు మనకున్న మెటీరియలిస్టిక్ థింగ్స్, అంటే బైక్ అంటే కార్ అండి, టీవీ అనుకోండి, ఎక్సెట్రా థింగ్స్, ఏవి కూడా హ్యాపీనెస్ ఇవ్వలేవు. ఎందుకంటే ఒక హ్యాపీనెస్ ఈజ్ అంటే ఏ ప్లేస్ లో నేను కంటిన్యూస్ గా ఉండగలుగుతానో దట్ ఈస్ హ్యాపీనెస్ అని చెప్పారు కదా థర్డ్ పాయింట్ లో. సో అలా చూస్తే టీవీ నాన్ స్టాప్ గా 10 hours చూడలేను, అట్లానే బైక్ లో ఒక 10 hours తిరగలేను, కార్ లో ఒక 10 hours తిరగలేను, కూర్చోలేను. సో ఇట్స్ నాట్ కంటిన్యూస్ స్టేట్. ఏ మెటీరియలిస్ట్ థింగ్ కూడా నాకు కంటిన్యూస్ హ్యాపీనెస్ ని ఇవ్వదు. రైట్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇన్ దట్ కేస్ అంటే ఎనీ మెటీరియలిస్టిక్ ఇట్స్ హ్యాపీనెస్ ఇస్ నాట్ నాన్ మెటీరియలిస్టిక్ అని చెప్పొచ్చు. దీని ప్రకారం చెప్తున్నాను. కరెక్ట్. హ్యాపీనెస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ మెటీరియల్స్. కరెక్ట్, మంచి అబ్జర్వేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. అంటే సార్ ఇప్పుడు సుమన్ గారు, జస్ట్ టు ఎక్స్టెండ్ దాట్, అంటే ఐ థింక్ ద బిగ్గెస్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ, probably for me the biggest gap in understanding is the definition of happiness. అంటే వాట్ ఈస్ హ్యాపీనెస్ అన్నదే ఐ థింక్ వన్స్ దట్ డెఫినేషన్, ఆ ప్రపోజల్ ఒకసారి అది సెట్ అయితే, దెన్
ఆ చర్య నుంచి వస్తుందా రాదా, పర్మనెంట్ టెంపరీ అన్నది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇస్. అది 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 బుర్రలో పడిపోవాలి. హ్యాపీనెస్ ఏది డెఫినేషన్ అంటే హ్యాపీనెస్ కి కొలబద్ద అయితే ఉండాలి కదా. ఇట్ షుడ్ బి సమ్ మెజర్ ఆఫ్ సమ్ డిప్స్టిక్ ఫర్ హ్యాపీనెస్, రైట్? అంటే డిప్ స్టిక్ లేదా ఇట్స్ జస్ట్ స్టేటా, ఇదర్ ఐమ్ హ్యాపీ ఇదర్ ఆర్ ఐఎమ్ అన్హ్యాపీ, అంటే లేదా మనం అంటే వెన్ వి సే స్టేట్ చాలా అబ్స్ట్రాక్ట్ కదా సార్ అది. ఐఎమ్ సేయింగ్ హ్యాపీనెస్ ఇస్ స్టేట్ ఆఫ్ ద మైండ్ అని అనుకోండి. అంటే ఇట్స్ ప్రిటీ అబ్స్ట్రాక్ట్. ఐ డు నాట్ ఈవెన్ నో వాట్ దట్ స్టేట్ ఇస్. యా సో దట్స్ ఓకే అండి, దట్స్ ఫైన్, అదేమి తప్పు కాదు. మనకి వాట్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అనేది, బికాస్ మనం ఎక్కువ వీ హ్యావ్ బీన్ లుకింగ్ అవుట్వర్డ్. కాబట్టి నాలో ఇప్పుడున్న స్థితి, నేను ఒక హ్యాపీ స్టేట్లో ఉన్నానా లేదా అనేది పిన్ పాయింటెడ్గా మనం చెప్పగలగడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ యాజ్ వీ అబ్జర్వ్ విత్ ఇన్ అస్, మనం అవుట్వర్డ్ జర్నీ నుంచి ఇన్వర్డ్ జర్నీ ఎప్పుడైతే మొదలు పెడతామో, మనలో మనం తొంగి చూసుకుంటామో, మన ఆలోచనల్ని, మన ఆస్వాదనల్ని, మన కోరికల్ని, మన ఫీలింగ్స్ని, మన స్థితిని, దెన్ మేబీ వీ కెన్ పుట్ ఎ ఫింగర్ ఆన్ ఇట్. ఓకే, ఇది ఇప్పుడు నేను ఒక స్టేట్లో ఉన్నాను, వేరే ఫ్లక్చుయేటింగ్గా ఉందా లేదా పర్మనెంట్గా ఉందా, ఒక హార్మనీలో ఉన్నానా డిస్హార్మనీలో ఉన్నానా, కొంచెం ఇంకా మేబీ చెప్పగలుగుతాం. బట్ లెట్స్ సీ యాజ్ వీ గో అలాంగ్, మనం అందరం కూడా విల్ బి రిఫ్లెక్టింగ్ మోర్ విత్ ఇన్. సో బట్ ఇదైతే తెలుసు కదా, ఇదైతే చెప్పగలం కదా, మన హ్యాపీనెస్ అనేది మనం పొద్దున్నే లేచి వెళ్ళి అబ్బా ఇవాళ మనం లెట్స్ లుక్అవుట్ ఫర్ అన్హ్యాపీనెస్ అని అయితే వెళ్ళం కదా. మనం కోరుకునేదైతే ఒక కంఫర్టబుల్ స్టేట్. లెట్ సింపుల్ వర్డ్స్లో చెప్దాం, ఈ అంతా అబ్స్ట్రాక్షన్ అంతా పెట్టి పక్కన పెట్టేసి మనం కంఫర్ట్గా లోపల మన లోపల కంఫర్టబుల్గా ఉండాలా వద్దా? ఎస్ ఆర్ నో? అందరు చెప్పండి చాట్లో. మన లోపల ఒక కంఫర్టబుల్ స్టేట్ కావాలా వద్దా? ఎస్, కావాలి. ఓకే, అది పర్మనెంట్గా కావాలా వద్దా? అంటే కంటిన్యూస్గా కావాలా వద్దా? ఆ కంఫర్టబుల్ అనే స్టేట్ ఏదైతే ఉందో మనలో కంటిన్యూస్గా కావాలా వద్దా? ఎస్, కంటిన్యూస్గా కావాలి. అంతే, అంతకు మించి ఇంకా డీటెయిల్స్లోకి ఎక్కువ అంటే దాన్ని టెక్నికల్ దాంట్లోకి వెళ్ళిపోదు. మనకి లోపలే కంఫర్టబుల్గా కావాలి, కంటిన్యూస్గా కంఫర్టబుల్ కావాలి. దాన్నే హ్యాపీనెస్ అందాం ప్రస్తుతానికి. ఓకే, సో అది ఎలా అచీవ్ చేయొచ్చు, ఎటువంటివి నాట్ హ్యాపీనెస్, అవన్నీ న్యాచురల్గా మనకు అర్థమవుతాయి. బికాస్ ఈ రెండుటిని మనం మైండ్లో పెట్టుకుంటే, నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అంటే, అప్పుడు ఆబ్వియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను కోపంగా ఉన్నప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా? మీరు చెప్పండి. మీరు కోపంగా ఉన్నప్పుడు ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఇన్? ఎస్ ఆర్ నో? No, sir. No. నో, నాట్ కంఫర్టబుల్, రైట్. సో ఐ వాంట్ టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యాంగర్ ఆర్ నో? It's also no, sir. నో. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యాంగర్. సో అదైతే హ్యాపీనెస్ కాదని క్లారిటీ తెలిసింది కదా, రైట్? Yes. సో అట్లీస్ట్ ఏదైతే హ్యాపీనెస్ కాదో అదైతే అట్లీస్ట్ మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఇవన్నీ కానప్పుడు హ్యాపీనెస్ ఏంటి అనేది లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్. మేబీ వీ కెన్ గెట్ ఎ హ్యాంగ్ ఆఫ్ ఇట్. ఓకే, సో ప్రస్తుతానికైతే సింపుల్ డెఫినేషన్ అండి. నాలో ఒక కంఫర్టబుల్ స్టేట్ కావాలి, ఆ స్టేట్ కంటిన్యూస్గా కావాలి, అంతవరకు లెట్స్ కాల్ ఇట్ యాజ్ హ్యాపీనెస్. ఓకే, ఇది ఎలా అచీవ్ చేయాలి అనేది కూడా లెట్స్ లుక్ అట్ ఇట్. ఒక్క నిమిషం అండి. ఓకే, బ్యాక్. సో ఈ హ్యాపీనెస్ అనే స్టేట్ని అచీవ్ చేయడానికి ప్రోగ్రామ్ ఏంటి, నేనేం చేస్తే ఈ హ్యాపీనెస్ అనేది నేను అచీవ్ చేయగలను అనేది ఇప్పుడు క్వశ్చన్. సో దానికి మీ ముందుంచిన ప్రపోజల్ ఏంటి అంటే, మనం ఎక్కడెక్కడ జీవిస్తున్నామో ఇందాక అనుకున్నట్టు వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లివింగ్, ఆ డైమెన్షన్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుని, అంటే రైట్ అండర్స్టాండింగ్తో ఉండి, ఆ రైట్ అండర్స్టాండింగ్తో మనం ఆ డైమెన్షన్స్లో ఎప్పుడైతే జీవిస్తున్నామో, ఓన్లీ మైండ్లో ఉండడం కాదు, యాక్చువల్లీ లివింగ్లో, రైట్? సో ఇందాక అన్నట్టు నాకు ఏంటంటే రిలేషన్షిప్స్లో హ్యాపీగా ఉండాలి అనేది నాకు తెలుసు, ఆర్ కంఫర్టబుల్గా ఉండాలి, ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేయాలి అని తెలుసు యాజ్ ఇన్ఫర్మేషన్.
కానీ అది లివింగ్‌లోకి రావడం. అంటే నేను ప్రతి మనిషిని రెస్పెక్ట్ చేయగలుగుతున్నాను అన్నప్పుడు ఐ హావ్ అచీవ్డ్ దట్ డైమెన్షన్. అంటే ఐఎమ్ అట్‌లీస్ట్ ఆ పార్ట్ వరకు అచీవ్ చేసినట్టు. సో, అట్లా నేను నాలో ఒక హార్మనీ ఉంది. నా శరీరంతో హార్మనీ ఉంది. నా రిలేషన్‌షిప్స్‌లో హార్మనీ ఉంది. నా నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్‌తో కోఎగ్జిస్టెన్స్‌గా ఉంది. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ లేదు అని ఎప్పుడైతే నేను అచీవ్ చేస్తానో దెన్ ఐ హావ్ అచీవ్డ్ ద రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ లివింగ్ విత్ హార్మనీ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ మై లైఫ్. సో, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇదైతే ఎప్పుడైతే అచీవ్ చేయగలుగుతామో దెన్ వీ కెన్ అచీవ్ దట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది మీ ముందుంచుతున్న ఒక ప్రపోజల్. ఓకే. ఈ ప్రపోజల్ నాకు లేదా వినయ్ గారికి లేదా విజయ్ గారికి మాత్రమేనా? ఏ ఏ మనిషికైనా ఇది వర్తిస్తుందా? మీరు చాట్‌లో ఆన్సర్ చెప్తారండి? ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ ఫర్ అచీవింగ్ ద బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ అనేది నాకు వర్తిస్తుందా? మీకు వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది. అందరికీ అందరికీ వర్తించాలి సార్. అందరికీ వర్తించాలి. ఎందుకని? బికాజ్ ప్రతి మనిషి తనలో తను జీవిస్తాడు. తన శరీరంతో జీవిస్తాడు. తన సంబంధాల్లో జీవిస్తాడు. ప్రకృతితో జీవిస్తాడు. కాబట్టి అందరిది ఇదే ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్‌ని మనం అచీవ్ చేయగలిగితే మన గోల్‌ని మనం అచీవ్ చేసుకోవచ్చు. ఏంటి మన గోల్? బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ ఈస్ టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్. సో, దాన్ని అచీవ్ చేయడానికి ఇది ప్రోగ్రామ్. మీ కార్ ఆవిడ కార్ అయిపోయింది అంతే. ఈ కారు వినయ్ గారు మ్యూట్ చేసుకుంటారా అండి? సారీ. పర్లేదండి. ఓకే. సో, ఇక్కడ ఓకే. సో, ఇప్పుడు నేను నా అదే అండర్‌స్టాండింగ్ మై సెల్ఫ్‌లోకి వెళ్దామండి. సో, ఇది మనం బేసిక్ ఆఫ్ వాట్ ఐ వాంట్ అండ్ హౌ టు అచీవ్ ఇట్ అనేది చూసాము. ఇప్పుడు ఇందులో ఫస్ట్ స్టేజ్ గురించి అండర్‌స్టాండింగ్ మై సెల్ఫ్‌లోకి వెళ్తున్నాం గదా! సో, హార్మనీ ఇన్ మై సెల్ఫ్ గురించి బాలా గారు ప్రెజెంట్ చేస్తారు. సో, ఇప్పటిదాకా వాటిలో ఏమైనా క్వెషన్స్ ఉంటే ఐ కెన్ టేక్ 1 ఆర్ 2 క్వెషన్స్ అండి. ఓకే. సో, if there are no questions, then Bala garu will take over. Bala, over to you. థ్యాంక్స్ సుమన్. సార్ చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి. ఇందాక మీరు చెప్పినట్టు అంటే బాడీతో హార్మోనియస్ గా ఉండడం, దెన్ నాతో నా ఇన్నర్ స్టేట్ హార్మోనియస్ గా ఉండడం, దెన్ నేచర్ ఎగ్జిస్టెన్స్ హార్మోనియస్ ఉన్న అదర్స్ లుక్ లైక్ 24 hour జాబ్ కదా ఇది. అంటే యూ కాంట్ గో ఇంటూ ఆటో మోడ్. అది జాబా? ఆటోనా? లెట్స్ సీ ఫస్ట్ అసలు అది ఏంటనేది అర్థమైతే దెన్ దానికి అఫ్‌కోర్స్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ స్టేట్ టు అచీవ్. అదైతే డెఫినెట్‌లీ రైట్ అండర్‌స్టాండింగ్ అచీవ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంపాసిబుల్ కాదా అనేది వీల్ హావ్ టు సీ. బికాజ్ ఇక్కడ ఉన్న ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ద కీ ప్రపోజల్ మీరు అంటున్నది సెల్ఫ్ వేరు, బాడీ వేరు అనేది నాకు అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ అంటున్నారు కదా! సో, ఆ ప్రపోజల్ for example, if you're able to see what we can achieve is immense. Let's start with that. Let's see what Bala garu is going to share. And అలా మన ప్రపోజల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ రూపంలో ఉండడం కాదు, మనలో ఇంటర్నలైజ్ అయ్యి వెన్ ఐఎమ్ లివింగ్ అకార్డింగ్ టు దెమ్ బై దెమ్ అంటే మనం రియాలిటీని ఉన్నది ఉన్నట్టు చూడగలిగి దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు దెన్ ఇట్ మేబీ ఇట్ విల్ బికమ్ ఎ వెరీ న్యాచురల్ థింగ్ ఆల్సో కదా. Because we don't see the reality as it is, it'll look like a lot of effort. కాన్షియస్‌గా బలవంతంగా పెట్టి చేయాల్సిన విషయమా అని అనిపించొచ్చు. బట్ when it becomes my natural state, maybe the happiness also is a natural state that I'll be in. Right? So, yeah, Bala garu, maybe you can Thank you. take over. No problem. వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ అండి నా తరపున. ఇంతసేపు సుమన్ గారు వెల్కమ్ చేశారు, ఇప్పుడు నేను చేస్తాను. సో మరి ఈ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి కదండి. హ్యాపీనెస్ కంటిన్యూసా, మరి ఫిజికల్ ఫెసిలిటీస్తో మరి హ్యాపీనెస్ రాదంటున్నారు. హ్యాపీనెస్ని మనము కాపాడుకోవాలంటే ఇది 24/7 జాబ్ అంటున్నారు. అండ్ ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మంచి క్వశ్చన్స్.
ఇవే ఈ క్వెషన్స్‌నే ఇలాంటి క్వెషన్సే ప్రతి ఒక్క మనిషిని ఆలోచింపజేస్తాయి ముందుకు నడవడానికి లైఫ్‌లో. ఏమంటే లైఫ్‌లో ప్రతి ఒక్కటి మనకు ప్రపోజల్ లాగే వస్తా ఉంటది. మనం కొన్ని వెరిఫై జేసి ఇందాక సుమన్ గారు చూయించినట్టు ఆ వెరిఫై ప్రాసెస్‌లో వెరిఫై చేస్తాం. లేదా వాటిపైన నమ్మకంతో మనం అలా లైఫ్‌లో వాడేస్తా ఉంటాం. కానీ కొన్ని రోజులు మనము లైఫ్‌లో ఈ మాన్యతలు గాని, బిలీఫ్ సిస్టము లేదా వ్యవస్థ అంటామో, వాటితో నడుస్తున్న కొద్దీ ముందుకెళ్తున్న కొద్దీ వాటిపైన మనకు డౌట్ వస్తా ఉంటదనమాట. అసలు ఇవి మనకు నిజంగానే హెల్ప్ అవుతాయా లేదా లైఫ్‌లో అని. అప్పుడు మళ్ళీ వాటిని రీవెరిఫై చేస్తా ఉంటాం. చేసుకొని వాటిని చేంజ్ చేస్తుంటాం. అయితే ఆహ్, ఇక్కడ ఈ జీవన విద్యలో ఈ ప్రపోజల్స్ ఎందుకు ఇస్తున్నామనంటే, ప్రతి ఒక్క వ్యక్తి ప్రపోజల్‌ని తీసుకునే కెపాసిటీలో ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి ప్రపోజల్‌ని వెరిఫై చేసే కెపాసిటీలో ఉంటారన్నమాట. నేచురల్‌గానే ఈ ఇన్నెట్‌నెస్ ఏదైతే ఉందో, ఇది రైట్, ఇది రాంగ్ అని డెసిషన్ చేసే కెపాసిటీ మనిషికి ఉంది. అది బేసిక్ అర్హత అని మేము దాన్ని బిలీవ్ చేస్తుంటాం అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కటి ప్రపోజల్ రూపంలో ఇస్తాం. అంటే ప్రపోజల్‌కి ఇచ్చారనంటే ఇది మాకు తెలవదనో, లేకపోతే అందరికి తెలుసనో కాదండి. దీన్ని ఎలా తీసుకోవాలంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇండిపెండెంట్ ఇప్పుడు నాకు ప్రపోజల్ వచ్చిందనంటే అది నా కోసం నేను వెరిఫై చేసుకోవాలి. నా కోసం అంటే నేనేం జేయాలి? నా ఈ హ్యాపీనెస్ కంటిన్యూటీ కోసమనో, లేకపోతే నా హెల్త్ కోసమనో ఈ విధంగా దాన్ని వాడుతూ ఉంటానన్నమాట. సో, ఆ డైరెక్షన్‌లో ఈ క్వెషన్స్ అన్నిటిని ఆన్సర్ జేయడానికి మనకు ఈ ఈ ఇప్పుడు నేను షేర్ చేయబోయే ప్రపోజల్ ఒక విధంగా హెల్ప్ అవుతదని నేను అనుకుంటున్నాను. దానికంటే ముందు అందరికి ఒక క్వెషన్ అండి. అంటే క్వెషన్ అని అనుకోను. ఆహ్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీకున్న ఈ అండర్‌స్టాండింగ్‌లో వాట్ ఈస్ హ్యూమన్ అనేది కొద్దిగా చాట్‌లో షేర్ చేస్తారండి. హ్యూమన్ అంటే మనకి ఏమనుకునుంటారు? లైక్ ఎగ్జాంపుల్ బాడీయేనా? హ్యూమన్ అంటే మనిషి ఏదైనా ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఎనీ డెఫినిషన్. హ్యూమన్ అంటే ఎవరు? మనిషి అంటే ఎవరు? చాట్‌లో మనం చాట్‌లో పింగ్ చేయొచ్చు మీరు. బాడీ అండ్ మైండ్ ఓకే. నేను ఇక్కడ రాస్తానండి అవి. బాడీ అండ్ మైండ్ ఓకే. ఇంటెలిజెంట్ యానిమల్ ఓకే. ఇంటెలిజెంట్ యానిమల్ అని షార్ట్‌కట్‌లో రాస్తున్నా. తర్వాత బ్రెయిన్ యానిమల్ ఓకే. మంచి చెడు తెలుసుకునేటువంటి ఎనిమల్. యానిమల్. ఏం తెలిసిన యానిమల్ అంటున్నారండి? మంచి చెడు రెండు ఓకే. తెలుసుకున్నటువంటి ఓకే. రైట్ అండర్‌స్టాండింగ్ ఉన్న యానిమల్ అనుకున్నాను. ఎందుకంటే మనం జేవీలో మాట్లాడుతున్నాం కాబట్టి. తర్వాత హూ హాస్ థింకింగ్ కెపాసిటీ. యెస్. థింకింగ్ కెపాసిటీ ఉన్న సంథింగ్ ఓకే. థింకింగ్ యానిమల్. ఇంకా అండి? ఆలోచించగలిగినటువంటి వ్యక్తి. ఓకే. ఆలోచించగలిగినటువంటి వ్యక్తి. ఇంకొక 2 కావాలండి నాకు ఫుల్‌ఫిల్ చేయడానికి. కైండ్ పర్సన్. అంటే ఈ పర్సన్ ఓకే. విచక్షణ జ్ఞానమున్న జీవి ఓకే. విచక్షణ జ్ఞానమున్న జీవి విజి. సంతోషాన్ని వెతుక్కుంటూ, పంచుకుంటూ పెరిగేది. ఓకే. సంతోషాన్ని వెతుకుతూ ట్రూత్ సీకర్ అండ్ సంతోషాన్ని పంచుతున్న ఒక హ్యూమన్ అనుకుందాం. ఓకే. వన్ హూ నోస్ రైట్ అండ్ రాంగ్ ఓకే. సోషల్ యానిమల్. సోషల్ యానిమల్. నోస్ రైట్ అండ్ రాంగ్. హ్యాపీనెస్‌ని పంచే జీవి ఓకే. సరిపోతుందండి. అయితే ఇందులో మన అండర్‌స్టాండింగ్ చూస్తే అండి హ్యూమన్ అనే దాంట్లో చాలా దగ్గర మనం యానిమల్, యానిమల్, యానిమల్ అని వాడాం. అది తప్పు కాకపోవచ్చు. ఇండివిడ్యువల్ అండర్‌స్టాండింగ్‌లో. కానీ హ్యూమన్ ఈ జేవీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీవన విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో వి ఆర్ నాట్ యానిమల్.
నాట్ ఎట్ ఆల్. యానిమల్ లెవెల్ నుండి పైన లెవెల్ అని అనుకుంటాం అనమాట, బీయింగ్ హ్యూమన్. అందుకనే లేకపోతే మామూలుగా శాస్త్రాల్లో అంటే ఈ హ్యూమన్ అని డెఫినేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళే హ్యూమన్ యానిమల్ అనేవాళ్ళు కదా, యానిమల్ కింద పెట్టుకునేవాళ్ళు. బట్ సో అది చూద్దాం మనం ముందు ముందు. బట్ డెఫినేషన్స్ ఆర్ చాలా బాగున్నాయి. హ్యూమన్ అంటే ఇవన్నీ. అలాగే మనం ఇంతకుముందు సుమన్ గారి పిపిటీస్లో మనం చూసాం ఏంటంటే హ్యాపీనెస్ అనేది స్టేట్ ఏదైతే ఉందో అది మాత్రం మనకు కంటిన్యూస్ కావాలి. అండ్ ఎప్పుడైతే లేదో ఆ మూమెంట్లో డిసార్మనీ ఉంటుంది. అండ్ మన పాయింట్ ఏంటంటే మళ్ళీ కోర్స్ కరెక్షన్ చేయాలి, హ్యాపీనెస్ కోసమే చేస్తూ ఉంటాం. సో ఈ డిఫరెన్సెస్ ఒపీనియన్ ఉన్నాయి కదండి, అది ఎందుకు వస్తుంది అని అంటే మా ఈ మన జీవనిద్య పాయింట్ ఆఫ్ వ్యూ ల్యాక్ ఆఫ్ దిస్ ప్రపోజల్ నేను అనుకుంటాను అనమాట. ఓకే, ఇవన్నీ తీసేయాలి ఒక్క నిమిషం. సో హ్యూమన్ బీయింగ్ అనే ఎవరైతే ఉన్నామో మనము మన మనిషి అని అంటాం కదండి, హీఈస్ ఏ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. సెల్ఫ్ అండ్ బాడీ. డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ ఈస్ దిస్ అండి. ఇది ఒక ప్రపోజల్ కింద మీకు ఇస్తున్నాం. ఇక్కడ నేను ఒక పాస్ తీసుకొని ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే సార్ ఇదే ఇక్కడే దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ ఎస్ అంటే మీట్ ద స్టోరీ సెల్ఫ్ బాడీ. అంటే సెల్ఫ్ అంటే నేను అంటే ఏదో కొన్నేళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి ఈ SELF సెల్ఫ్ క్యాపిటల్ లెటర్ పెడితే ఆత్మ అని ఆ డైరెక్షన్ లో వెళ్తున్నామా, లేకపోతే ఇక్కడ జీవన విద్య ప్రకారం సెల్ఫ్ ని ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ హౌ డు వి లుక్ ఎట్ ఇట్ అనేది నాకు క్లారిటీ లేదు సార్. అంతే. యా, నేను మీ ఈ ఆన్సర్ చేస్తాను. నేను హౌ డు వి లుక్ ఎట్ అనేది. థ్యాంక్ యూ. అయితే క్వశ్చన్ అంటే దానికంటే ఇప్పుడు మనము మన అందరితో ఉన్నాం కాబట్టి మనం సెషన్లో లెట్స్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ఈ ప్రపోజల్ ఫస్ట్. సో ఈ ప్రపోజల్ ఏదైతే సెల్ఫ్ అనేది వేరు, బాడీ అనేది వేరు, కానీ ఈ రెండు కోఎగ్జిస్టెన్సే హ్యూమన్. ఏ ఒక్కటి లేకపోయినా కూడా హ్యూమన్ బీయింగ్లో ఉండడని ఈ ప్రపోజల్ యొక్క విషయం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు కోఎగ్జిస్టెన్స్ అంటే సహ అస్తిత్వంలో ఉన్నారు. ఈ రెండు కలిపి ఉంటేనే హ్యూమన్ బీయింగ్. కాకపోతే ఈ ప్రపోజల్ మనం వెరిఫై చేయడానికి ట్రై చేద్దాం. వెరిఫై చేసినప్పుడు ఇవి రెండు వేరు అన్నప్పుడు ఈ రెండింటి యొక్క నీడ్స్ కూడా వేరు ఉంటాయి. ఇక్కడ గమనిస్తున్నారా మీరు ఒక విషయం? సెల్ఫ్ బాడీ రెండింటి కాంబినేషనే హ్యూమన్ బీయింగ్ అంటున్నాము. అండ్ ఈ రెండింటి సహస్తిత్వవాదం కాంబినేషన్ కూడా అనట్లేదు, నేను వర్డ్స్ కొద్దిగా క్యాజువల్గా వాడుతున్నా. బట్ కో ఎగ్జిస్టెన్స్ అంటున్నాం, సహస్తిత్వము. నేను డిపెండెంట్ బాడీ మీద సెల్ఫ్ డిపెండ్ అయింది, సెల్ఫ్ మీద బాడీ డిపెండ్ అయిందని కూడా అనట్లేదు. సహస్తిత్వము, కో ఎగ్జిస్టెన్స్ అంటే రెండు ఒకటికొకటి ఎన్రిచ్మెంట్లో చేసుకునే పాయింట్ ఆఫ్ ఈ వ్యవస్థలో హ్యూమన్ బీయింగ్ ఉన్నామన్నమాట. సో ఈ సెల్ఫ్ యొక్క నీడ్స్ వేరు, ఈ బాడీ యొక్క నీడ్స్ వేరు. అయితే ఈ అండర్స్టాండింగ్ హ్యాపీనెస్ కంటిన్యూసా కాదా ఇవన్నీ ఇక్కడ ఫ్రీ అవుతాయండి. ఈ ప్రపోజల్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ మనకి ఈ డిఫరెన్సెస్ అవుతుంటాయి. ఈవెన్ ఈ అన్హ్యాపీనెస్కి కారణం ఎందుకు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఒక చిన్నగా ఇక్కడ సూచన ఏంటంటే దీని నీడ్స్ మన సెల్ఫ్ నీడ్స్ వేరున్నప్పుడు వాటికి ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి, బాడీకి ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి, దానిపైన ఈ హ్యూమన్ యొక్క హ్యాపీనెస్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడిచ్చేది హ్యాపీనెస్ అనేది ఉండదు అండ్ డిస్హార్మనీలోకి వెళ్తాము. అండ్ ఆ స్టేట్ నుండి బయటపడడానికే మనం ఇన్ని రోజుల నుండి చేస్తున్న అంటే ఏది చేసినా మనం ఆ హ్యాపీనెస్ నుండి బయటపడడానికే చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మన హ్యూమన్ గోల్ అనేది కూడా ఇందాక మనం చూసుకున్నాం కదండి, కంటిన్యూస్గా కంఫర్టబుల్ స్టేట్ అనుకుంటాము లేదా హ్యాపీనెస్ అని అంటాము. దాన్ని అన్నప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ కూడా అడిగారు, ఇది 24/7 జాబా అంటే మనం అనుకోకపోయినా ఇప్పుడు నాకు కోపం వచ్చిందండి లేదా స్టేట్ ఆఫ్ యాంగర్లో ఉన్నాను, నేను బాడీలో కోపం వచ్చినప్పుడు బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి.
అప్పుడు ఆ స్టేట్ నుండి నేను నార్మల్ స్టేట్‌కి వద్దాం అనుకుంటున్నానా? హార్మోని స్టేట్‌కి వద్దాం అనుకుంటున్నానా? లేక అదే స్టేట్‌లో ఉందాం అనుకుంటున్నానా? యాంగర్ స్టేట్‌లో ఉందాం అనుకుంటున్నా? లేక యాంగర్ నుండి ఫ్రీ అవుదాం అనుకుంటున్నానా? చాట్‌లో చెప్పొచ్చు. సో, నేనైతే నా మటుకు నన్ను అడిగితే నేనేమనుకుంటున్నా అంటే యాంగర్ స్టేట్‌లో ఉండొద్దు. న్యూట్రల్ స్టేట్‌లో ఉండాలి. అది హ్యాపీనెస్ అనుకోవచ్చు. కంఫర్ట్‌గా ఉండే స్టేట్‌లో ఉండాలి. నేను హ్యాపీనెస్ అని కూడా అంటాను. ఫ్రీ. అంటే ఇక్కడ తెలిసినా తెలియకపోయినా ఒక స్టేట్‌లో మనము బాడీని హై ఇంటెన్సిటీకి తీసుకుపోయినా మళ్ళా దాన్ని నార్మల్ చేయాలనుకుంటున్నాను. అలాగే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిగా ఉండాలి. నేననే వ్యక్తిని నీట్‌గా ఉండాలి. రెస్పెక్ట్‌ఫుల్ రావాలి. ఎనీ టైమ్ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. అనేది ఆ స్టేట్ కూడా కంటిన్యూయస్ స్టేటే కదండీ! నేను హ్యాపీనెస్‌గా ఉండాలని అనుకుంటున్నాను. కానీ చాలా కారణాల వల్ల నేను అన్‌హ్యాపీగా ఉంటున్నాను. బట్ మై కోర్స్ కరెక్షన్ ఈస్ టు బీ హ్యాపీ. ఇక్కడ మీరు అంటే ఈ అస్తిత్వం ఏదైతే ఉందో మనము ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నప్పుడు మన సెల్ఫ్ బై డిఫాల్ట్ హ్యాపీనెస్‌ని కోరుకుంటుంది అనేది ఇంకో ప్రపోజల్. ఇందాక మనం చెప్పినట్టు. అండ్ మనం ఎన్ని విధాల ప్రయత్నించినా కోర్స్ కరెక్షన్ అవుతా ఉంటది. హ్యాపీనెస్ కోసమే ట్రై చేస్తున్నాం మనం. మీరు చూసుకుంటే ఏదైనా చూడండి మన సెల్ఫ్‌లో పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకున్న తర్వాత అండ్ పడుకున్న తర్వాత కూడా మనము ఏదైనా కూడా హ్యాపీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కంఫర్ట్ జోన్‌లో ఉండడానికే మన ప్రయత్నాలన్నీ అవుతా ఉంటాయి. బట్ ఇక్కడ ఛాలెంజెస్ ఏందనంటే ఎన్ని చేసినా ఆ హ్యాపీనెస్‌ని మనము ఎన్‌ష్యూర్ చేయలేము. అంటే వాటిని నేను నిరంతరం సంతోషంగా ఉండడానికి కావాల్సినట్టు చేస్తున్నాను. కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాను. కానీ నా డైరెక్షన్ మాత్రం మళ్ళీ అటే ఎళ్తుంది అనేది ఒక ఈ అబ్జర్వేషన్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. యాహ్! ఇక్కడ మళ్ళీ ఇందులో ఈ స్లైడ్స్‌లో డీటెయిల్‌గా ఇచ్చామనమాట. మనిషి జీవుడు, శరీరం యొక్క సహఅస్తిత్వం. ఇక జీవుడు అన్నప్పుడు తెలుగులో మనం సెల్ఫ్ అనుకోవచ్చు, లేదా జీవన్ అనుకోవచ్చు, జీవము అనుకోవచ్చు. సంథింగ్ మనకి ఫిజికల్‌గా కనబడదు. బాడీ అంటే ఫిజికల్‌గా కనబడుతుంది. సెల్ఫ్ అనేది కనబడదు అనేది ఒక ప్రపోజల్ మనది. సో, ఆహ్, సహఅస్తిత్వంలో ఉన్నప్పుడే మనిషి అంటున్నాం. అండ్ ఆ ప్రపోజల్ మీదే ఈ కండిషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సెల్ఫ్, బాడీ 2 సెపరేట్ అన్నప్పుడు వాడి నీడ్స్ కూడా సెపరేట్ అని ఇందాక చెప్పాను. అదే విధంగా వాటిని చూసే విధానము వాటిలో డిఫరెంట్ కోణాలు ఉన్నాయన్నమాట చూసేవి. అది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సెల్ఫ్ యొక్క అవసరాలు వేరు. బాడీ యొక్క అవసరాలు వేరు. సెల్ఫ్ యొక్క అవసరాలు ఆహ్, కాల కాలంతో పాటు కంటిన్యూయస్‌గా ఉంటాయి. ఒకవేళ కాలం అనేది తీసుకుంటే టైమ్‌తో చూసుకున్నప్పుడు సెల్ఫ్‌లో ఏదున్నా కూడా కంటిన్యూయస్‌గా ఉండాలి. కంటిన్యూయస్‌గా ఉంటాయి. అండ్ ఏదైనా డిస్కంటిన్యూ అయిందనంటే అన్‌హ్యాపీనెస్‌కెళ్తాం. అండ్ బాడీ యొక్క అవసరాలనేవి టెంపరరీగా ఉంటాయి. అండ్ ఆ అవసరాలు టెంపరరీగా ఉంటాయి. వాటిని తాత్కాలికం అనొచ్చు మనము. తాత్కాలికంగానే వాటిని ఫిక్స్ చేస్తాము. బాడీ అప్పుడు రికవర్ అయిపోతుంది ఏదైనా గూడా. అయితే ఇక్కడ సెల్ఫ్ యొక్క ఆ అవసరాలని ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే వాటిని సమకూర్చుకోవడానికి సెల్ఫ్‌లో ఏంటనంటే రైట్ ఫీలింగ్స్, రైట్ అండర్‌స్టాండింగు ఇలా ఈ భావము, సరైన జ్ఞానము అనేవి అవసరం. అదే బాడీకొచ్చినప్పుడు మనకు వస్తువులు, ఫిజికల్ ఫెసిలిటీస్ ఇప్పుడు బాడీకి ఆకలేస్తుందనుకుందాం. బాడీకి ఆకలేసినప్పుడు నా శరీరానికి ఆకలున్నప్పుడు నేను అన్నం టైంకి ఆహారం ఇచ్చేస్తే సరిపోతుంది. లేదా ఫ్రూట్స్ ఏదో ఒకటి ఆహారం రూపంలో ఏదిచ్చినా ఆకలనేది టెంపరరీ కాబట్టి ఆకలి అప్పటికప్పుడు తీరిపోతుంది. అది హ్యాపీ. మళ్ళా ఆకలేయదు. అదే సెల్ఫ్‌లోకొచ్చేసారనుకోండి ఉదాహరణకి నాకు రెస్పెక్ట్ కావాలి అనుకున్నాము. సెల్ఫ్ సంబంధించిందది. అది సెల్ఫ్‌లో రెస్పెక్ట్ కావాలి అనుకున్నప్పుడు, సెల్ఫ్‌కి రెస్పెక్ట్ కావాలనుకున్నప్పుడు, నిన్నిచ్చారు కాబట్టి ఈరోజు ఇవ్వము. ఈరోజు ఇచ్చాం కాబట్టి రేపు ఇవ్వడం అని ఉండదు కదండీ. కంటిన్యూయస్‌గా రెస్పెక్ట్ కావాలన్నమాట. అండ్ ఈ ఈ సెల్ఫ్, బాడీ అనేది 2 చూసినప్పుడు, ఆ రెండిటి నీడ్స్‌ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకున్నప్పుడు, దేన్ని ఎట్లా ఇవ్వాలో అర్థమైనప్పుడు ఏమవుతానంటే స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది కంటిన్యూటీ‌లా పెట్టుకోవచ్చనేది ఒక ప్రపోజల్ అన్నమాట. అయితే మరి సెల్ఫ్ యొక్క అవసరాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. బాడీ యొక్క అవసరాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. వాటిని తీర్చుకునే మార్గం కూడా డిఫరెంట్‌గా ఉంది. వాటి యొక్క ఆహ్, ఆ ఉండే ఆహ్,
కాలం చూసుకుంటే శరీరం యొక్క అవసరాలేమో టెంపరరీగా ఉన్నాయి అండ్ సెల్ఫ్ యొక్క అవసరాలు కంటిన్యూస్గా ఉంటున్నాయి. కాబట్టి ఈ హ్యాపీనెస్ అనేది కూడా సెల్ఫ్ యొక్క అవసరము అండ్ అది కంటిన్యూస్గా ఉండాలి. ఏదైనా లోపం వచ్చినా అన్‌హ్యాపీనెస్‌లో ఉంటాం. అదే ఆకలి అన్నాం అనుకోండి, అది బాడీ యొక్క నీడ్. ఫుడ్ గానీ, షెల్టరు, ఇల్లు మనం ఈ రోజైతే నేను నా బాడీని అంటే దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి నేను ఆహ్, నా ఈ బట్టలు డ్రెస్ అయితే అవుతుందో నేను జాగ్రత్తగా చలేసినప్పుడు నేను ఆహ్, జెర్కిన్ ఏసుకోవడము, జాకెట్ ఏసుకోవడము, దాన్ని చలి నుండి కాపాడుకోవడం అనేది నా బాధ్యత. అలాగే ఆకలేసినప్పుడు సరైన ఆహారాన్ని ఫైండ్ ఔట్ చేసి మనము ఆహారం తీసుకోవడంతో ఆకలి అనేది తీరుతుంది. అదొక ఆహారము నా ఉద్దేశ్యం ఏందనంటే బాడీ యొక్క నీడ్ అది. అలాగే షెల్టర్ ఇల్లు. సో, ఇట్లా ఈ 2 నీడ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఒక నిమిషం ఆపుతానండి ఏదైనా క్వెషన్స్ ఉంటే. ఎందుకంటే అన్‌మ్యూట్ అనిపించింది నాకు. సార్ బాలాగారు చెప్పండి. మీరు చెప్పిన పాయింట్‌కి ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ప్రపోజల్‌కి. ఇప్పుడు మీరు ఇందాక ఏమనంటే సెల్ఫ్‌కి రెస్పెక్ట్ కావాలి. అది రెస్పెక్ట్ కావాలని అనుకుంటే గనక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇచ్చి రేపు ఇవ్వకపోతే కరెక్ట్‌గా సెల్ఫ్ హ్యాపీగా ఉండదు. రెస్పెక్ట్ త్రూ ఔట్ ఇవ్వాలి. శరీరానికి ఆకలేసినప్పుడు మనము భోజనం పెట్టేస్తే దెన్ ఆ శరీరానికి ఆకలి తీరిపోతుంది. కానీ శరీరానికి ఇవాళ భోజనం పెట్టా అని చెప్పి రేపు భోజనం పెట్టకపోతే ఒప్పుకోదు కదా శరీరం. అవునండి. మరి దానికి అప్పుడు రెస్పెక్ట్‌కి అటుపక్క అంటే రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ వైపు ఉన్న రెస్పెక్ట్‌కిను బాడీ వైపు ఉన్న హంగర్‌కి 2 ఒకటే కదా? 2 ఒకటే అనుకుందాం టెంపరరీగా. అదే వెరిఫై అంటే చేద్దాం అంటున్నాను. ఇప్పుడు అదే ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ క్వశ్చన్. చేద్దాం. ఇప్పుడు ఆహారము టెంపరరీ అంటున్నాను నేను. అంటే ఇప్పుడు మనకు ఒక ప్లేట్‌లో అన్నము ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీయే తింటున్నారు. 4 ఇడ్లీలు తిన్నారు. ఆకలి సరిపోయింది. 5 ఇడ్లీలు తిన్నారు. సరిపోయింది. గంట తర్వాత మళ్ళీ ఒక 10 ఇడ్లీలు తినగలుగుతామా? తినలేము. కానీ కంటిన్యూస్ కదా! మీరన్న దాని ప్రకారం, మీ ప్రపోజల్ ప్రకారం. అంటే ఇప్పుడు మరి రెస్పెక్ట్ అంటే ఇఫ్ యూ జస్ట్ సపోజ్ విత్ రెస్పెక్ట్ చూసుకుంటే గనక ఇప్పుడు నాకు మా ఇంట్లో రెస్పెక్ట్ ఇచ్చారు. దాని తర్వాత 5 నిమిషాల తర్వాత ఏదో మాట అన్నారు. దాని తర్వాత మళ్ళీ గంట తర్వాత రెస్పెక్ట్ ఇచ్చారు. ఐయామ్ జస్ట్ వెరిఫైయింగ్ హౌ విల్ ఐ ఫీల్ అన్నది. కరెక్ట్‌గా అంటే మీరు యాక్చువల్‌గా ఈ అండర్‌స్టాండింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇందులో మీ ఓన్ ఇన్‌పుట్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు ట్రూత్‌గా దీన్ని తీసుకోవట్లే. బికాజ్ కాంట్రడిక్షన్‌లో ఉన్నప్పుడు ఏమవుతున్నానంటే ఓకే. సహజంగా ఓకే. ఇది డౌట్‌లు వస్తుంటాయి. ఇప్పుడు నేను మీకు మీ ముందే నేను ఉంచాను ఏమని? నాకు రెస్పెక్ట్ అనేది ప్రతి మిల్లీ సెకన్ అవసరం. ఫుడ్ అట్లా కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు నిమిషానికి నేను రెస్పెక్ట్ ఇయ్యాలి. ఓకే. రెస్పెక్ట్ నిమిషాన్ని ఇంకా దాని టైంని తక్కువ చేసుకుంటూ పోతే మీరే చూడండి. మీరు గంట అన్నారు. నేను నిమిషంకొచ్చా. నేను నిమిషాన్ని మిల్లీ సెకండ్ చేశా. పికో సెకండ్ చేశా. నానో సెకండ్ చేశా. క్వాంటమ్ సెకండ్ చేస్తా. సెల్ఫ్ యొక్క రెస్పెక్ట్. ఫుడ్‌ని అలా క్వాంటమ్ సెకండ్ ఇవ్వగలుగుతామా? లేదు ఇవ్వలేము. మీరు వెరిఫై చేసినప్పుడు మీ ఓన్ నాలెడ్జ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటది. ఓకే. 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 రైట్. ఇది అంటే మనం అందరికీ చాలా విషయాలు తెలుసనే దృక్పథంతో తీసుకొచ్చిన జేవి ఇది. ఇక్కడేదో మనం కొత్తగా సబ్జెక్ట్‌ని అంటే ఎడ్యుకేషన్‌ని నేర్పాలని కాదనమాట. ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉంది మనకు. దానిపైన మనం దీన్ని డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు రెస్పెక్ట్, ట్రస్ట్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఈ క్లారిటీ అంటున్నాం కదండీ! ఇవన్నీ ఫీలింగ్స్ అంటున్నాం మనం. రైట్ ఫీలింగ్స్ అన్నాను నేను. రైట్ ఫీలింగ్ అది. ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ ఏ ఫెసిలిటీ ఆర్ ఫిజికల్ అంటే ఫీలింగ్ అనేది లేదా భావం అది. భావంకిను వస్తువుకి తేడా ఉంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఒక పెన్ ఉందనుకోండి. అది వస్తువు. ఈ పెన్నుతో నేనేం రాసానని నా భావం అది. నేనేదైనా రాయొచ్చు. జేవి రాయొచ్చు. లేకపోతే నేను వేరే వాళ్ళ పేరు రాయొచ్చు. దాంతో మంచి అంటే ఒక పేపర్ మీద చాలా డ్రాయింగ్ చేయొచ్చు. వస్తువు వేరు. ఈ డ్రా చేసిన ఈ సెల్ఫ్ వేరు. అండ్ సెల్ఫ్‌కి వస్తువు కావాలి డ్రా చేయడానికి. గమనిస్తున్నారా ఇక్కడ? అందుకనే కో ఎగ్జిస్టెన్స్ అన్నారు. సో, ఇంకా ఏమైనా క్వెషన్స్ అండి? ఈ బాడీ సెల్ఫ్‌లో ఇక్కడ? కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. అంటే ఈ బాడీ సెల్ఫ్‌లో మనకు కొద్దిగా క్లారిటీ రాకపోవచ్చు. క్వెషన్స్ అడగండి. ఎందుకనంటే నేను ముందే చెప్తున్నాను గదండీ! బేసికల్‌గా హ్యూమన్ బీయింగ్ అనే ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న హ్యూమన్‌కి ఒక ప్రపోజల్ ఏ విషయం వచ్చినా వెంటనే అది ఈ ఏమంటారు దాన్ని తీసుకొని ఇమ్మీడియేట్‌గా వెరిఫికేషన్‌లోకి ఎళ్ళిపోతామండి. బై డిఫాల్ట్ బ్రెయిన్ చేస్తూనే ఉంటది మనకది. సో, మనకు క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చాలా సార్లు అన్‌మ్యూటేషన్ అడగండి లేదా చాట్‌లోనే పెట్టండి అని అంటుంటా ఉంటాం అన్నమాట. ఇక్కడ
నమ్మియాలనో, నమ్మిపించాలనో, లేకపోతే ఇట్లనే ఉందనో ఫోర్స్‌ఫుల్‌గా చెప్పాలని మా ఉద్దేశ్యం కాదండి. ఈ ప్రపోజల్స్ మాకు చాలా రోజుల కింద ఇంట్రడక్షన్ అయితే మేము వాటిని వెరిఫై చేసి, మా లైఫ్‌లో దాన్ని ప్రతి ఒక్క విషయాన్ని ఇలానే పరిశీలన చేసి, నిజంగానా కాదా అని అవి తెలుసు మాకు. ఇప్పుడు రెస్పెక్ట్ కావాలని నాకు తెలుసు. కానీ ఇంత డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, దాన్ని డీటెయిల్‌గా చూసినప్పుడు దాని యొక్క గ్రావిటీ, ఇంటెన్సిటీ పెరుగుతా ఉంటది. అండ్ నేను అనే సెల్ఫ్‌కి రెస్పెక్ట్ కావాలన్నప్పుడు, హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు నేను, మీరందరం హ్యూమన్సే. ఈ ప్రపోజల్ ప్రకారము అందరూ సెల్ఫ్ అండ్ బాడీ. ఇప్పుడు నేను ఇంకో వ్యక్తి, ఇంకో హ్యూమన్‌తో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మా ముందు లేరు. కానీ మా ముందున్న హ్యూమన్స్‌తో నేను చూస్తున్నప్పుడు, నేను వాళ్ళ బాడీని చూస్తున్నా, సెల్ఫ్ చూస్తున్నా అనే 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 దాన్ని బట్టి వాళ్ళతో ప్రోగ్రామ్ ఉంటది. సో, సెల్ఫ్ అండ్ బాడీ కోఎగ్జిస్టెన్స్ ఏ హ్యూమన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రపోజల్ ఇది. అది అర్థం కాకపోతే మనము బాడీతో ప్రోగ్రామ్ చేస్తాము. సెల్ఫ్‌ని వదిలేస్తాం. కాబట్టి అక్కడ ఇవన్నీ ఎళ్ళిపోతాయి ఫీలింగ్స్. ఫీలింగ్ లేనప్పుడు ఆ వ్యక్తి మనతో ఎలా ఉంటారండి? అన్‌హ్యాపీనెస్ స్టేట్‌లోనే ఉంటారు. రైట్ ఫీలింగ్ గనుక మనం రైట్ టైమ్‌లో ఇయ్యకపోతే. సో, ఈ ఈ సార్ ప్రపోజల్‌తో ఇవన్నీ క్లారిటీ వస్తుంది. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ చెప్పారు కదా! అది హుహు. ఈ ఇప్పుడు ఉండే దాంట్లో రెస్పెక్ట్ అనేది అసలు ఏ పర్స్పెక్టివ్‌లో తీసుకోవాలో అర్థం కావట్లేదు సార్. రెస్పెక్ట్ అంటే ఇగోతో లింకప్ చేసిన రెస్పెక్టే జనరల్‌గా చూస్తున్నారు సార్. అంటే, అంటే అంటే యాహ్! మీరు చెప్పే రెస్పెక్ట్ ఏంటి అని నాకు అర్థం నే కావట్లేదు. నేను నేను నాకు తెలిసిన రెస్పెక్ట్ జనరల్‌గా కొంచెం ఇగోతో బిల్డప్ అయిన రెస్పెక్టే కదా! దాన్ని మనం వదులుకున్నా పర్వాలేదు కదా! కొన్ని కొన్ని మనకు జరుగుతాయి కదా! అన్నట్టు అనిపిస్తుంది సార్. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సిందేంటంటే, ఇప్పుడు రెస్పెక్ట్, ట్రస్ట్ అనేవి ఇంకా ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఒక సెల్ఫ్‌లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఉన్నాయి. జేవీలో వాడే పదాలు గాని, ఈ జీవన విద్యలో మనం ఏదైతే ఈ పదాలు వాడుతున్నామో గౌరవము, విశ్వాసము, సంతోషము, తృప్తి, స్పష్టత అండ్ దాన్ని హ్మ్. ఇంగ్లీష్‌లో ఎందుకు చెప్తున్నామనంటే, మనం ఈ ఈ తెలుగు పదాలు తక్కువగా వినుంటాము. ఇంగ్లీష్‌లో పదాలు ఎక్కువగా వినుంటాం. కానీ అవన్నీ ఒకటే ఫీలింగ్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయన్నమాట. ఆ ఫీలింగ్ మాత్రం అందరికీ కామన్‌గానే ఫీల్ అవుతాం. అయితే ఇక్కడ రెస్పెక్ట్, ట్రస్ట్, హ్యాపీనెస్ అనేవి ఏందంటే డిఫరెంట్ ఫీలింగ్స్. వీటి ఓకే. గురించి గూడా మనకు ఈ నెక్స్ట్ డే స్లైడ్స్‌లో డీటెయిల్‌గా మనం పోవచ్చనమాట. ఇక్కడేందనంటే మనం హ్మ్. ఏం ఐస్ బ్రేక్ చేస్తున్నామనంటే ఇక్కడ మనము క్లారిటీ ఏం తెచ్చుకుంటున్నామనంటే మనిషి హ్మ్. అనే మనిషిని చూసుకుంటే, హ్యూమన్ బీయింగ్ చూసుకుంటే అతను ఓకే. కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. సెల్ఫ్‌లో ఓకే. సెల్ఫ్ అనేది అనుకున్నప్పుడు అది నాన్ ఫిజికల్. కనబడదు. బాడీ అన్నప్పుడు ఫిజికల్‌గా కనబడుతుంది. అండ్ అది Body, ఫిజికల్‌గా ఉంది కాబట్టి చెప్పండి సార్. body is the hardware and mind is the software. We Yeah. cannot separate the two. They are together only, whether it is a feeling or action or whatever యాహ్! happens. ఇంకో చమత్కారం చెప్తానండి ఇక్కడ. మనము ఈ వర్డ్స్ యొక్క ఈ పదాల దీంట్లో గూడా పడిపోయామనుకోండి ట్రాప్‌లో ఈ ఈ పదాలు మేమిక్కడ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నామనంటే క్లారిటీ రావడానికని. కానీ ఫీలింగ్‌లో కనెక్ట్ అయినప్పుడు అవన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అనేది ఉంటది గదండీ! దాన్ని మనము ఫీల్ అవుతున్నా నేను. ఆకలేసని ఒక సెన్సేషన్. దాన్ని ఎలా మెజర్ చేయగలుగుతాం మనం? నాకు కిలో ఆకలేస్తుంది, హాఫ్ కిలో ఆకలేస్తుంది అంటానా నేనెప్పుడన్నా? నాకు ఆకలేస్తుంది. నేను అన్నప్పుడు నా బాడీ యొక్క నీడ్ గూడా ఉంది. నాకు ఆకలేస్తుందనంటే నా సెల్ఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంత తినగలుగుతానో నాకు తెలుస్తది కాబట్టి నేనంటాను ఓకే. ఒక చపాతీయో, 2 చపాతీలో, 4 ఇడ్లీలో, లేకపోతే ఒక ఫ్రూటో, 2 ఫ్రూట్‌లో, లేకపోతే ఒక హాఫ్ గ్లాస్ వాటరో, లేకపోతే గ్లాస్ వాటరో ఉంటాయి. అంతే తప్ప ఆకలికి మాత్రము మనం కొలమానం ఉండదు. కానీ ఆ ఆకలనేది బాడీ నీడ్ అని తెలుసు కాబట్టి మనం తీసుకునేటప్పుడు దాంట్లో కొలతుంది. గమనించారో లేదో? ఇది గూడా రైట్ అండర్‌స్టాండింగే అంటా నేను. సో, సెల్ఫ్, బాడీ 2 పరస్పరం మ్యూచువల్ హార్మనీలో ఉండాలి. ఉంటేనే హ్యూమన్ బీయింగ్ హార్మనీలో ఉంటాడనేది గూడా ఒక ప్రపోజల్. ఇప్పుడు ఆహ్, ఈ బాడీ అనేది మనం గాదు. సెల్ఫ్ అనేది మనం గాదు. ఈ 2 కోఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాము. అప్పుడే మనము బీయింగ్ హ్యూమన్ అని అంటున్నాం అనేది ఈ ప్రపోజల్. ఇంకా క్వెషన్స్ ఏమున్నాయండి ఇక్కడ? అదే సార్. రెస్పెక్ట్ అనేది ఏ యాహ్! రెస్పెక్ట్ గదా! పర్స్పెక్టివ్ సారీ. అనేది నాకు అర్థం కాలేదు సార్. రెస్పెక్ట్ అంటే ఏంటంటే అండి, ఏ హ్యూమన్ బీయింగ్‌కి వాళ్ళకి గావాల్సిన ఆ ట్రూ ఫీలింగ్ ఇవ్వడం. ఆహ్, ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళున్నారు. వాళ్ళ ఓకే. పట్ల గౌరవం అంటామా లేదండి? అట్లా అని అవునవును. జెప్పి చిన్నవాళ్ళ మీద గౌరవం లేదని గాదు. ప్రతి ఒక్క వ్యక్తికి
బై వ్యక్తి అన్నప్పుడు వాళ్ళపైన గౌరవం అనేది ఉంటే ఉంటుంది. కానీ ఈ గౌరవం అనేది మీరు కనుక ఫిజికల్ ఫెసిలిటీ బేస్డ్ గౌరవంగా పెట్టుకుంటున్నారా, లేకపోతే సెల్ఫ్ యొక్క ప్లెయిన్ గౌరవం మీద ఫోకస్ చేస్తున్నారా? ఇప్పుడు నాకు హోండా సిటీ ఉందండి కారు, దాన్ని బట్టి ఓకే. నాకు ఎక్కువ గౌరవం ఇవ్వాలా, నాకు ₹1,00,00,000 ఎక్కువ గౌరవం ఇవ్వాలా అనే డైరెక్షన్లో మనం వెళ్తాం ఫ్యూచర్లో ఈ హ్మ్. నెక్స్ట్ క్లాసెస్లో. దట్ మై పాయింట్. ఓకే. రెస్పెక్ట్ అనేది నాట్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ఫెసిలిటీస్. సార్ ఒక సిట్యుయేషన్ చెప్తాను సార్. దానిలో చెప్పండి సార్. యా. ఒక పేద ఆయన, అడుక్కునే ఆయన ఉన్నాడు సార్. ఆయన ఖచ్చితంగా అడుక్కునే వృత్తే. సో, ఆయన మనీ కోసం అడుగుతాడు. సో, దాంట్లో మనం ఆ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఆయన చూపించకపోతే ఆయనకి గడవదు. అంటే ఆయన రెస్పెక్ట్ వదులుకోకపోతే గడవదు ఆయనకి. మ్మ్. అది ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ అంటారా? అంటే నాకు కొంచెం చూడండి, ఇక్కడ కన్‌ఫ్యూజన్ చాలా సార్. జాగ్రత్తగా ఉండాలి మనము. ఆ! ఎగ్జాంపుల్స్ తీసుకునేటప్పుడు కూడా నేను ఏమంటానంటే అవి మనవి అయి ఉండాలి బేసికల్గా. ఎప్పుడైతే ఓకే. మనము ఎగ్జాంపుల్స్ వేరే వాళ్ళు తీసుకుంటామో అవి మనవి కావు. దిస్ ఓన్లీ టు హ్మ్. అండర్స్టాండింగ్ సమ్ కాన్సెప్ట్. ఆ! ఇంకా మంచి ఆ! ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏముంది. ఇప్పుడు మీరేమంటున్నారు, ఒక వ్యక్తి ఉన్నారు, మనం ఏం ట్యాగ్ చేశామనంటే అతను యాచన చేస్తూ ఉంటాడు, అడుక్కునేవాడు అంటున్నాం. ఓకే, నో హ్మ్. ప్రాబ్లం. అతను తనకు తనంతగా తన రైట్ అండర్స్టాండింగ్తో తను డిసైడ్ అయిపోయింది ఏంటంటే నేను ఏం వర్క్ చేయబోయ్, నేనైతే ఈరోజు హ్మ్. యాచన చేసుకుంటా, నేను ఒక ప్లేట్ పట్టుకుంటానో లేకపోతే ఎక్కడ కూర్చుంటానో. దెర్ ఆర్ మెనీ వేస్ హ్మ్. అడుక్కోవడానికి, దెన్ బెగ్గింగ్కి. అది తప్ప రైట్ అని డిసైడ్ చేయట్లేదు. ఇప్పుడు మీరేమంటారంటే అలాంటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం ఎలా అంటున్నారా? రెస్పెక్ట్ ఇయ్యడం కాదు సార్. తను రెస్పెక్ట్‌ని వదులుకున్నాడు కదా! అది ఒక చిన్న జాబ్ అని అనుకోవడం గానీ, నన్ను తప్పుగా చూస్తారని ఇప్పుడు నేను అదే సార్ లింకప్ చేసి చెప్పింది. ఇందాక ఇగోతో లింకప్ చేసి చూస్తున్నాను ఇక్కడనే సార్ అని ట్రాప్ అంట. చెప్పాను. ఆయన రెస్పెక్ట్ వదులుకున్నాడు కదా అనేది మీరెలా ప్రూవ్ చేస్తారంటున్నా, మీకెలా తెలుసు? హ్మ్. It is ఇప్పుడు always ఎగ్జాంపుల్స్ about అనేవి me. చాలా జాగ్రత్తగా It ఉండాలి. should it should ఓకే. always about me. I cannot. యా. నాకు తెలియదు వేరే వాళ్ళ గురించి. I cannot think of anything, right? ఇప్పుడు హోల్ క్రక్స్ ఓకే. ఆఫ్ ద అంటే మొత్తం ఈ మానవులు, ఈ ఈ మన ఈ విశ్వము లేకపోతే మన భూమి, మన ఇల్లు, ఏదైనా కూడా మన ఇన్వర్డ్స్ మొత్తం అవుట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం ట్రై ఓకే. చేసింది ఏంటంటే అసలు ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ ఏంటి, ఆ తర్వాత నేను ఈ హ్యూమన్ బీయింగ్ వీళ్ళు చెప్పిన ప్రపోజల్తో నేను మీట్ అవుతాను లేదు. అసలు నేను కూడా హ్యూమన్ ఓకే. బీయింగే, మీరు కూడా హ్యూమన్ బీయింగే, మనం ఏం వేరే వాళ్ళం కాదు కదా. నేనేమో అవును. గురుగ్రహంకి వెళ్ళాను, మీరేమో ఈ అంగార గ్రహంకి వెళ్ళారు కదండి. మనం ఇక్కడే ఉన్న అవునవును. భూగ్రహం మీద. సో చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇవి. ఏంటంటే వీటిని అంత ఆషామాషిగా మీరు తీసేసుకోవద్దు. చాలా మంచిగా ప్రశాంతంగా కూర్చోండి. అవునా, ఇప్పుడు నేను బాడీ సెల్ఫ్ వేరా, మరి ఎందుకు చూడలేకపోతున్నాను, హ్మ్. రైట్? ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, అది సెల్ఫ్కి సంబంధించిందా, బాడీకి సంబంధించిందా, హ్మ్. రైట్? సో ఆ ఆ ఆ ఆ కన్ఫ్యూజన్ని లేదా ఆ సూచనని ఇంకా బాగా చేయడానికే ఈ ప్రయత్నం అనమాట. ఈ పీపీటీలో చూపించిన ఆ, ఈ విషయాల పట్ల ఏందనంటే, ఈ హ్యూమన్ అన్నప్పుడు అతని అవసరం ఏముంటది, అవసరం అన్నప్పుడు 2 రకాలుగా చూస్తాం. బాడీ యొక్క అవసరం వేరు, సెల్ఫ్ యొక్క అవసరం వేరు. 2 ఎందుకు చూస్తున్నారు మరి? ఒకటే చూడొచ్చు కదా. అంటే బాడీ ఒకటే చూద్దాం, ఏముంది, అలానే వెరిఫై చేద్దాం. అప్పుడు ఇవన్నీ పోవాల్సిందే, ఫీలింగ్స్ అన్ని. అవునవును సార్. అవునా కదా? అట్లా మీరు వెరిఫై చేయాలి. మీరు అంతా కాంపిటెంట్ అంటున్నాను నేను. మేము హ్మ్. చెప్పాం కాబట్టి మీరు మమ్మల్ని క్వశ్చన్ అడగడం కాదు, మేము ఇస్తున్నాం అంటున్నాను. మేము వీఆర్ ఆల్రెడీ ఫీలింగ్ దట్. ఓకే. సో అంత జాగ్రత్తగా, అంత బాధ్యతగా తీసుకోండి, బాగుంటది. అంటే ఈ గేమ్ చాలా మంచిగా అనిపిస్తుంది ముందు ముందు అయినప్పుడు. అండ్ అవును. మీరు మా వాళ్ళు అవుతారు, మేము మీ వాళ్ళం అవుతాం. ఇన్ వాట్ హ్మ్. కాంటెక్స్ట్ అంటే ఈ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ మేమేదో మీకు హ్మ్. ఇచ్చేసి వెళ్ళిపోవాలని కాదనమాట. వీ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లోరింగ్ ఫ్యామిలీ. ఓకే. సో ఈ ఈ విశ్వాసం అనమాట. చూసినారు, నా ఫీలింగ్ మీరు కనెక్ట్ అయ్యారు. ఈ ట్రస్ట్ విశ్వాసంతోనే మేము జీవన విద్య అందరు షేర్ చేస్తున్నాం. లెట్స్ కమింగ్ బ్యాక్ టు ద కాంటెక్స్ట్ అండి. అయితే ఈ సెల్ఫ్ అనేది వేరు, బాడీ అనేది వేరు. ఈ రెండింటి కోఎగ్జిస్టెన్సే హ్యూమన్ బీయింగ్. అంటే ఇండైరెక్ట్గా ఏమవచ్చు, సెల్ఫ్ లేకుండా బాడీ, బాడీ లేకుండా సెల్ఫ్, ఈ రెండి ఏదో ఒకటి పట్టుకొని హ్యూమన్ అంటామా అంటే కాదు. దట్ ఈస్ డెఫినేషన్ పరంగా అయితే కాదు. మరి నీడ్స్ అనేవి అవసరం. ఎలా సెల్ఫ్ యొక్క అవసరం ఏంటంటే ఎల్లప్పుడూ హ్యాపీనెస్ ఉండాలి, ఈ ట్రస్ట్, రెస్పెక్ట్ వగేరా వగేరా. మరి బాడీ అనగానే దానికి ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నాం వాటిని. ఇవి నాన్ ఫిజికల్ అంటున్నాము. అండ్ టైం ప్రకారం చూస్తే అంటే ఎప్పుడు కావాలా, ఎల్లప్పుడు కావాలా అంటే సెల్ఫ్కి మాత్రం ఎల్లప్పుడూ అవసరం. నేను బతకాలనుకుంటున్నాను అనేది పుట్టినప్పటి నుండి నా కోరిక అదే, చనిపోయేంత వరకు. జీవుడు జీవించాలనుకుంటున్నాడు, బాడీని హెల్తీగా ఉంచాలనుకుంటున్నాడు.
బాడీ యొక్క అవసరాలు ఎల్లప్పుడు అవసరమా అంటే ఎల్లప్పుడు అవసరం లేదు. నాకు పొద్దునే ఆకలేస్తుంది, ఒక పూట తింటే సరిపోతుంది, మధ్యాహ్నం వరకు నేను ఉండగలుగుతా. మరి ఇక్కడ బాడీ అనంగానే ఏం సాటిస్ఫై చేస్తున్నాము అనంటే మన ఇంద్రియాలు, ఏవైతే 5 ఇంద్రియాలు ఉన్నాయో, సెన్సెస్ ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేస్తున్నాం. అండ్ ప్రతిసారి నాకు ఆకలేస్తుంది అన్నప్పుడు సిగ్నల్ ఎవరిస్తున్నారండి మనకు? ఎక్కడికెళ్ళి వస్తుంది? సో ఇక్కడ బాడీ మైండ్ సెల్ఫ్ అనుకుందామండి. మైండ్ని సెల్ఫ్తో రీప్లేస్ చేసుకుందాం. అండ్ సెల్ఫ్ అన్నప్పుడు ఈ క్వాలిటీస్తోనే చూద్దాం దాన్ని ఇప్పటి నుండి ఇంకా సార్ ఈ ప్రపోజల్. సార్ చెప్పండి. ఐ హ్యావ్ స్మాల్ డౌట్. సెల్ఫ్ బాడీ, ఓకే, బాడీ గురించి వెరీ ఈజీ టు అండర్స్టాండ్, బట్ సెల్ఫ్ గురించి ఐ హ్యావ్ ఎ డౌట్. అడగండి. సెల్ఫ్ అనే దాని గురించి జస్ట్ ఒక థాట్ అనుకుంటే మచ్ బెటర్ సార్, బికాస్ ఎందుకంటే మీరు ఏదైతే చెప్తున్నారో గౌరవము, విశ్వాసము, సంతోషము, సో ఈ థాట్ అనే విషయంలో మనము దాన్ని అన్నిట్లో కూడా కంప్లీట్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఎవ్రీ మన సెల్ఫ్ అనే దానికంటే థాట్ అనే దాంట్లో బెటర్ ఉంది. థాట్ అంటే ఇట్స్ నాట్ ఎ మైండ్, అంటే మనకు కనిపించేది థాట్ కాదు, మైండ్ కనిపిస్తుంది, థాట్ కనిపించదు. ఎక్కడ ఉందని మైండ్ చెప్పండి నాకు. ఇప్పుడు మైండ్ బాడీలో ఉంటది. థాట్ హ్యాస్ నో రిక్వైర్మెంట్, ఇట్ ఓన్లీ కీప్స్ ఆన్ థింకింగ్, ఇట్ హ్యాస్ నో రిక్వైర్మెంట్. ఓకే అయితే నేనేమంటానంటే అండి, ఇప్పుడు థాట్ అనే సెల్ఫ్ని థాట్ కింద చూద్దాము అంటున్నారు మీరు, వేదమిత్ర గారు, రైట్? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఇంకో విషయం చెప్తున్నానండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఒక ఇండివిజువల్, ఎనీ ఇండివిజువల్, మనం అందరం ఎక్స్ప్లోర్ సెషన్ అని చెప్పాను నేను. అండ్ స్టార్టింగ్ నుండే అనుకున్నాం, అంటే మనం ఈ సెషన్కి ఎందుకు వచ్చామంటే ఇలాంటి వాటిపైన క్లారిటీ పెంచుకోవడానికి వచ్చాం. సో ఎవ్రీబడి ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అది వాళ్ళ కోసం అర్థం చేసుకోవడానికి అడుగుతున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే రెస్పెక్ట్ ఇచ్చి ఆ క్వశ్చన్స్ మీద మళ్ళీ మనము డిబేట్ కాకుండా, కాంట్రడిక్షన్ కాకుండా, ఆ క్వశ్చన్ ఆ వ్యక్తి యొక్క అండర్స్టాండింగ్ కోసమే అనేది మనం పెట్టుకుందాం. బట్ డెఫినేషన్స్ మాత్రం కామన్, డెఫినేషన్ మీద మనము డిస్కషన్ చేయొచ్చు. సో ఇప్పుడు వేదమిత్ర గారు మీరు ఏమంటున్నారంటే దీన్ని ఒక థాట్ కింద ఇది కనబడదు కాబట్టి దీన్ని థాట్ కింద అనుకుంటా అంటున్నారు మీరు. బాడీ అంటే కనబడుతుంది, మనం అన్ని చూడగలుగుతాం, మన అంటే ఇప్పుడు అయితే నేనేమంటున్నా, అనుకోండి అంట, నో ప్రాబ్లం. బట్ ఈ థాట్లో ఇప్పుడు మీకు ఆకలి వేస్తుంది అనుకుంటున్నా, థాటేనా? థాట్ ఫర్ అంటే ఆ థాట్ ఏది బాడీకి తగిన థాట్, అది మైండ్ కి తగిన థాట్ కాదు. అంటే పర్పస్, వాట్ ఇస్ ద పర్పస్? ఎక్కడ వస్తుంది మరి ఆ థాట్? సో పర్పస్ ఇస్ డిఫరెంట్ కదా సార్. ఇప్పుడు బాడీ పర్పస్ అండి, అది ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుంది ఆ పర్పస్? బాడీకి, బాడీ కోసమే పర్పస్, కానీ ఆ పర్పస్ అనేది ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుంది? ఆ ఫీలింగ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే నా థాట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? బాడీలో జనరేట్ అవుతుంది, మైండ్ లో జనరేట్ అవుతుంది, సెల్ఫ్ లో జనరేట్ అవుతుంది. ఎక్కడండి? సెల్ఫ్ లో జనరేట్ అవుతుంది. సెల్ఫ్ అనేది మీరు మైండ్ అనుకున్నా పర్లేదు, నాకు కనబడట్లేదు, నేను చూడలేను, ఏమనుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ దాని గురించి డెఫినేషన్ చూసినారా, అది పట్టుకోవడం బెటర్, అది మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో కంటిన్యూస్, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, కాంటెంప్లేషన్ చేస్తూ ఉన్నారు, అండ్ ఈ ప్రపోజల్ మీకు ఇచ్చా, ఈ ప్రపోజల్ని కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. చాలా ర్యాపిడ్గా ఆలోచనలు వస్తూ ఉన్నాయి, థాట్స్, చాలా చాలా రకాల థాట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ అవుతున్నాయి సెల్ఫ్లో. కానీ ఇప్పుడు మార్నింగ్ వాక్ చేస్తున్నారు కొంతమంది, అండ్ కొంతమంది యూనో డైలీ చార్స్ ఏమిటి చేస్తున్నారు, అండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం, అది ఇక్కడ వస్తుంది. మరి సెల్ఫ్కి ఏం అవసరం అండి మీకు బ్రేక్ఫాస్ట్ తినిపించడానికి బాడీకి? ఉదాహరణగా అడుగుతున్నా, అంటే సో బికాస్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ అని చెప్పారు కదా, సో సెల్ఫ్ బతకాలంటే బాడీ బతకాలి, అట్లా డిపెండెన్సీ అయిపోతుంది. సెల్ఫ్ని బాడీని ప్రొటెక్ట్ చేసుకునే అర్హత ఉంది. బాడీలో ఉండే ప్రతి అబ్నార్మాలిటీని లేదా బాడీని ఏదైతే సెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని రీడ్ చేసే కెపాసిటీ కూడా సెల్ఫ్ ఉంది. కాబట్టే సెల్ఫ్ కనబడకుండా ఉంటుంది, కానీ చేసే పనులు మాత్రం అన్ని మన బిహేవియర్లోకి వస్తూ ఉంటాయి. అండర్స్టాండింగ్ కూడా సెల్ఫ్లో ఉన్న ఫీలింగే. సో మీరు థాట్స్ అనుకుంటే అన్ని థాట్సే, కానీ
మరి ఆ థాట్‌లో డిఫరెన్షియేషన్ ఉంది గదండీ! ఇప్పుడు ఎస్ ఆకలేస్తుంది సార్. అనేది వేరు, రెస్పెక్ట్ అనేది వేరు, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, కంప్లీట్లీ క్లారిటీ డిఫరెంట్. ఇవన్నీ అన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద బ్రాడ్‌గా ఇప్పుడు నేను మీతో అడుగుతుంది ఆకలా? రెస్పెక్టా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది ఆకలి గురించి అనేది ఒకటి. సో కానీ యాహ్! థాట్ ఈస్ డివైడెడ్ బై 2 పార్ట్స్. ఇఫ్ థాట్ ఈస్ డివైడెడ్ బాడీకి అవసరం ఉందనుకోండి, ఆ థాట్ ఈస్ పర్పస్. అంటే ఇప్పుడు ఫుడ్ అనుకోండి, లేకపోతే బట్టలు, ఆ థాట్ బాడీ పర్పస్ అనుకోండి. సో అది బాడీలోకి వెళ్తుంది. సో అలా కాకుండా మీరు అంటున్న రెస్పెక్ట్, హ్యాపీనెస్ అండ్ ఈ థింగ్స్ అనుకోండి, అవి సెల్ఫ్ లోకి వచ్చేస్తుంది. సో ఇట్స్ కంప్లీట్లీ కొంచెం డెప్త్ సబ్జెక్టే సార్ ఇది. డెప్త్ అని నేను అననండి. నేనేమంటానంటే కొద్దిగా క్యాజువల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయండి దీన్ని. మన పాత మాన్యతలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక క్వెషన్ అడిగాను అందరిని. హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటని? ఎంతమంది మనము హ్యూమన్‌ని యానిమల్‌తో పోల్చేసాం? అవునా కదండీ! ఎస్. అవును. నేను తప్పనట్లే. దట్ ఈస్ స్టేట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటున్నా. దాంట్లో మీరు నేను చేసేదేం లేదు. ఏంటనంటే మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లుంది. మనం అట్లా ఫిక్స్ చేసుకున్నాం. మనిషి అనేవాళ్ళు ఇంటెలిజెంట్ యానిమల్. మనిషి అనేవాళ్ళు క్లారిటీ ఉన్న యానిమల్. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ ఇవన్నీ నేను తీసేశాననుకోండి మీరేమంటున్నారు? క్లారిటీ లేకపోతే యానిమల్ అంటున్నారు. ఒక విధంగా అది కరెక్టే. మనిషికి గనుక అండర్‌స్టాండింగ్ లేకపోతే, కాన్షియస్‌నెస్ సరిగ్గా లేకపోతే యానిమల్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నాము అని అంటాం. ఎప్పుడైతే మనిషి అనేవాడు హ్యూమన్ బీయింగ్ అవ్వాలనుకున్నాడో, హ్యూమన్ కాన్షియస్‌తో ఆలోచించాల్సుంటది. నేను హ్యూమన్ కాన్షియస్ పెట్టుకొని, నేనంత రైట్ అండర్‌స్టాండింగ్‌తో ఉండా అన్నప్పుడు నేను ఏ అండర్‌స్టాండింగ్‌తో ఉంటున్నా అనేది మీకు అర్థమైపోతుంది. ఇందాక చెప్పిన అండర్‌స్టాండింగ్‌లోకి పోతాం అన్నమాట. అందుకని మనం మనల్ని కూడా తక్కువ చేసుకోవద్దు. ఈ ఎక్స్‌ప్లోరేషన్ చేస్తుంది దానికోసం. ఈవెన్ నేను హ్యూమన్ కాన్షియస్ అనుకున్నా గూడా, నేను యానిమల్ కాన్షియస్ అనుకోవడానికే మనకు చాలా డిస్కంఫర్ట్‌గా ఉంటది. డిస్‌రెస్పెక్ట్‌గా ఉంటది. మన మీద అవును మనకి. సార్. అవునా కదా! ఎస్ సార్. అవును ఈ సార్. ఫీలింగ్ మీరు చూడగలుగుతున్నారు. యానిమల్ అనంగానే లోపల ఎంత డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. నేను ఏ ఎస్ సార్. యానిమల్ కూడా ఏం చెప్పలేదు. అన్నీ మీరు చెప్పిన ఎగ్జాక్ట్‌లీ. వాటినే తీసుకొచ్చాను నేను. అంటే మన ఈ కో ఎక్స్‌ప్రెషన్ ఎవరు ఉద్ధరించేసి అనట్లేదు. బట్ ఇది ఫీలింగ్ ఎక్కడొస్తుంది? ఇది థాటే కదా వస్తుంది. అవును. అంతా సెల్ఫ్‌లో అవుతుంది. సెల్ఫ్ వేరు, బాడీ వేరు. కానీ ఇక్కడ మన పెద్ద ప్రాబ్లమ్ ఏమవుతుంది అనంటే అనోటేషన్, డిలీట్ ఎవ్రీథింగ్, క్లియర్ ఆల్. క్లియర్ మై డ్రాయింగ్స్. ఇవి పోవట్లేదు. ఓకే సార్. ఓకే. ఇవి వెళ్ళిపోవాలి. ఇవి ఎలా పోతాయి? ఎక్కడికెళ్ళి వచ్చింది ఇది? అండు ఆప్షన్ ఉందేమో సార్. కంట్రోల్ జెడ్. యాహ్! అండు ఉండొచ్చు. షేరింగ్ పోయింది నాది. స్టాప్ షేరింగ్. షేర్ అగైన్. బాలా గారు ఇంకొకటి 3 మినిట్స్‌లో వ్రాప్ చేస్తే బెటర్. వ్రాప్ చేసేస్తానండి. అయితే ఈ సెల్ఫ్ బాడీ గురించి రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. షూర్ నా సార్. సారీ ఫర్ ప్రెజెంటేషన్ టైమ్ టేకింగ్ సార్. టైమ్ టేకింగ్ అనండి. ఇది ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన సెషన్. దిస్ ఈస్ నాట్ టు డెలివర్ పీపీటీస్. ఏదో ఈరోజు టాపిక్ కంప్లీట్ చేశామనే కాన్సెప్ట్ కాదిది. అండ్ సెల్ఫ్ బాడీ గనక ఈ క్లారిటీ మనకు రాలేదనుకోండి, మన బీయింగ్ హ్యూమన్ మనం ఎన్ని రోజులైతే ఎగ్జిస్ట్ అయి ఉన్నామో, ఆ టైం మొత్తం మనకు డిస్టర్బెన్స్‌గానే ఉంటదనమాట. ఒక్క నిమిషం అండి. పీపీటీ నాకు రావట్లేదు. ఈలోపు ఏదైనా క్వెషన్స్ ఉంటే అడగండి. నేను పీపీటీ సెట్ చేస్తా ఉంటాను. సడన్‌గా సార్ రాలేదు. థాట్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది మైండ్ ఆర్ సెల్ఫ్, వాట్ ఎవర్ వీఆర్ కాలింగ్ ఇట్. ఇట్ సెల్ఫ్ కెనాట్ బి ద మైండ్ కదా. థాట్ అనేది ఈస్ వన్ ఆఫ్ ది యాక్షన్స్, ఈజ్ అబ్స్ట్రాక్ట్. అది థాట్ అనేది ఒక ఆలోచన. ఆలోచన అంటే ఏమిటి అసలు? ఆలోచన అంటే ఏమిటి? థింకింగ్ సంథింగ్. అది కాదు కదా. మైండ్ అనేది ఆర్ సెల్ఫ్ అనేది అది కాదు. ఒక్క నిమిషం. మీరన్న క్వెషన్ నేను మైండ్‌లో ఫీడ్ చేస్తున్నా. మైండ్ అనేది వేరు, థాట్ అనేది వేరు అంటున్నారు. మైండ్, థాట్ ఒకటి కాదు అంటున్నారు మీరు. అవునా? అవునండి. మైండ్ థాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మైండ్ ఆర్ వన్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది మైండ్. యాహ్! మైండ్ ఎక్కడుందండి? ఎక్కడుంది? అంటే అందరిని అడుగుతున్న క్వెషను మైండ్ ఎక్కడుంటది అనుకుంటున్నారు? సెల్ఫ్‌లో. ఓకే. ఇంకా బాడీలో ఉంటుంది సార్. ఓకే. ఈ హ్మ్.
మెదడు అనేది ఏదో ఉంటుంది అనుకుంటా శరీరంలో, బ్రెయిన్ అనేది. ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఓకే. ఓకే. ఫిజికల్‌గా మీరు మాట్లాడుతున్నారు. రైట్. అవును. అవును. రైట్. బ్రెయిన్. బ్రెయిన్. బ్రెయిన్ అనే ఆర్గాన్ మైండ్‌ని మేనిఫెస్ట్ చేస్తుందనేది కూడా ఒక ప్రపోజల్. దట్స్ కరెక్ట్. ఇజంట్ ఇట్? సో, నా పీపీటీ రెడీ అయిపోయింది. నేను పీపీటీ షేర్ చేస్తాను. బెటర్ నాకు క్వెషనే తీసుకోవడం బెటర్ ఏమో అండి. ఎందుకంటే క్వెషన్స్‌తో కూడా కాన్సెప్ట్ మనం కొద్దిగా క్లారిటీ చేసుకుంటే క్లారిటీ అవుతుంది. సో, వేర్ ఆర్ వి? బాడీ సెల్ఫ్. బాలా బాడీ యాహ్! శ్రీనివాస్ గారు చెప్పండి. ఇట్స్ 8:15 జస్ట్ రిమైండ్. ఓకే. అయితే ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే అండి, ఇప్పుడు సెల్ఫ్ నీడ్స్ వేరు, బాడీ నీడ్స్ వేరన్నప్పుడు బాడీ నీడ్స్‌తో సెల్ఫ్ యొక్క నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నాం కాబట్టే మన అన్‌హ్యాపీనెస్ అనేది ఈ ప్రపోజల్ యొక్క ఫైనల్ పాయింట్ అండి. ఒకసారి మీరు గమనించండి. ఒక ఎగ్జాంపుల్‌తో నేను క్లోజ్ చేస్తాను. ఉదాహరణకి నాకు కార్ కావాలండి. వెరీ గుడ్. నాకు కార్ కావాలి అనంటే నేనేమనుకుంటాను, ఎందుకు? ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడము, క్లైమేట్ కండిషన్స్‌లో అన్నిట్లో నా బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడము. అండ్ ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిసి వెళ్ళగలుగుతారు ఒకటే టైంలో. అది వెరీ గుడ్. కార్ కావాలి ఎందుకనంటే బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ నాకు ఈ బ్రాండ్ కార్ కావాలంటాను చూసినారా, నాకు బెంజ్ కావాలి, లేకపోతే టాటా సఫారీ కావాలి, లేకపోతే ఇంకేదో కావాలంటాం చూసినారా? ఈ బ్రాండ్ అసోసియేషన్ అని చూసినారా? ఇది మాత్రం సెల్ఫ్ యొక్క నీడ్ అని అంట. సో, ఇక్కడ నేనేమంటా, కారు కొనేటప్పుడు మాత్రం నేను అదే 10,00,000 కొనొచ్చు కారు, రూ. 1,00,00,000 కొనొచ్చు, 5,00,00,000 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నా క్లారిటీ లేక బాడీ యొక్క అవసరాన్ని నేను సెల్ఫ్ యొక్క అవసరంతో ఫిక్స్ చేస్తున్నప్పుడు, నేను ఒక మెర్సిడీస్ బెంజ్ కొనాలనుకుంటున్నాను అనుకోండి, దగ్గరగా రూ. 1,00,00,000 ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తా, రూ. 1,00,00,000 సంపాదించడానికి నా జీవితకాలం మొత్తం నేను ఇచ్చేస్తా. ఎందుకు? ఒక కారు లేదా కొంటా, దాన్ని ఈఎంఐలో కొనుక్కుంటా, దాని జీవితం మొత్తం ఈఎంఐ కడతా ఉంటా. లేదా ఆ కార్‌ని నేను ఫిక్సైజేషన్ చేసుకుంటా, కొంటే బెంజే కొనాలి ఎందుకంటే అదే నా స్టేటస్ సింబల్. లేకపోతే అసలు అవసరం లేదని. నీడ్ ఎవరిది? ఎవరు దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు? ఫుల్‌ఫిల్ చేయడానికి ఏం వాడిస్తున్నాం మళ్ళీ? మళ్ళీ దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి బాడీనే వాడాలి కదండీ! పని చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. సో, ఇట్లా ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని మీరు డీకోడ్ చేస్తా ఉండండి. సెల్ఫ్ యొక్క అవసరమా? బాడీ యొక్క అవసరమా అనేది. హలో. చెప్పండి. సార్ మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే మనం బాడీ యొక్క అవసరము, బట్ దాన్ని బాడీ ప్లస్ సెల్ఫ్ యొక్క అవసరంగా మార్చి బాడీని కష్టపెడుతున్నాం. బాడీని కష్టపెడుతున్నాము. ఇండైరెక్ట్‌గా సెల్ఫ్ కూడా కష్టపడుతది కదండీ! ఇండైరెక్ట్ సెల్ఫ్ కష్టపడుతుంది. యెస్, బోత్ ఆర్ సార్. బాడీ అండ్ సెల్ఫ్ యాహ్! ఎంత 2 స్ట్రెస్ అయిపోతాం కష్టపడుతుంది. మనం. నార్మల్ కారు దానికి కానీ నాకు మనం బ్రాండ్ బెంజ్ ఫిక్స్ తీసుకొని దాని వల్ల మన సంతోషాన్ని కోల్పోతున్నాం. బెంజ్ తీసుకున్నాం కూడా సంతోషంగా ఉంటాం. వారం రోజుల్లో అది పోతది. ఎందుకంటే సెల్ఫ్ ఏముంటది, బెంజ్ పోద్ది. కాదు, పక్కన వాళ్ళు ఇంకేదో హై బెంజ్ కొన్నారు అది కొందామంటారు. మరి ఇన్ని రోజులు చేసింది ఏందయ్యా బాబు అంటే, ఏమో ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటారు దాన్ని. అగ్రీడ్ సార్. అంతేనా కదా? ఎంత యెస్ సార్. ఫన్నీగా ఉన్నాయి చూసారా సెల్ఫ్ యొక్క బాడీ యొక్క పరిణామాలు. దీన్ని అటేసినా, ఇది ఇటేసినా ఎంత డిస్ట్రెస్‌లో ఎంత అంటే ఈ అసంతృప్తితో ఉంటాం మనం లైఫ్ మొత్తం. సో, అందుకనే మీ ఫైనల్‌గా కోట్ ఏంటంటే అండి, ఈ మన సెల్ఫ్ జీవుడు, జీవనం, ఆత్మ అంటున్నారు గదా! ఈవెన్ మైండ్ అంటున్నారు. కానీ ఇవన్నీ ఈ పదాలు మీరు వాడొచ్చు. బట్ డెఫినిషన్ మాత్రం ఇవే. ఈ బ్లాక్‌లో ఉన్నాయి. సో, వాటి అవసరాలు బాడీ యొక్క అవసరాలతో తీర్చలేము. అండ్ బాడీ యొక్క అవసరాల్ని సెల్ఫ్ యొక్క అవసరంతో తీర్చలేము. నాకు ఆకలేస్తుందనే దాన్ని నేను ఆనందంతో తీర్చలేను. ఆకలేసినప్పుడు అన్నం పెట్టాల్సిందే. అన్నం తినాల్సిందే. నన్ను నేను పరిరక్షించుకోవాల్సిందే. నా బాడీని నేను పోషణ చేసుకోవాలి, నర్చర్ చేసుకోవాలి. సో, బాడీకి కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీసు, సెల్ఫ్ కావాల్సినవి ఏంటంటే రైట్ ఫీలింగ్సు, రైట్ అండర్‌స్టాండింగ్. రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే బాడీని కూడా రైట్‌గా వాడతాము. రైట్ బాడీ ఉంటే హెల్తీ బాడీ ఉంటది. హెల్తీ బాడీ ఉంటే హెల్తీ హ్యూమన్ బీయింగ్ ఉంటాడు. హెల్తీగా ఉంటే ఎక్కువ రోజులు లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ రోజులు హ్యాపీగా ఉండొచ్చు. అనేది ఒక గోల్. ఇంతటితో నేను ఈ సెషన్‌ని క్లోజ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఇచ్చిన టైం కంటే 18 నిమిషాలు గుంజేశా. అండ్ వేరే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండొచ్చు. విల్ రీకనెక్ట్ టుమారో. థాంక్స్ అండి. థాంక్ యూ సార్. చాట్‌లో మన ఈ గ్రూప్ చాట్ ఉంది కదండీ! దాంట్లో మీరు ఈ బాడీ సెల్ఫ్ గురించిన క్వెషన్స్ ఏమైనా ఉంటే ఒకటి, రెండు ఎయొచ్చు. అడగొచ్చు. గుడ్ డే సార్. నైస్ సెషన్. థాంక్స్ థ్యాంక్ అండి. యూ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ అండి. రేపు మళ్ళీ కలుద్దాము. సేమ్ టైం 6:30. Thanks.